गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। स्कंदोपनिषत्तु अच्युतोऽस्मि महादेव तव कारुण्यलेशतः विज्ञानघन एवास्मि शिवोऽस्मि किमतः परम्। కాశీలో ప్రారంభం చేసుకున్నటువంటి ఉపనిషత్తు. కాశీ విశ్వేశ్వరుడు కాబట్టి అట్టి విశ్వేశ్వరుని పుత్రుడు స్కందుడు. స్కందుడు మాట్లాడితే తండ్రికి సంతోషం కనుక ఆయన దివ్య అనుభవాన్ని చెప్పినటువంటి అంశాలని ఈ శ్లోకం మీద అక్కడ ప్రస్తావించుకోవటం జరిగింది. అక్కడ పోయిన అంశాలు వేరు, ఇక్కడ చేస్తున్న అంశాలు దాంట్లోనే వస్తూ ఉన్నాయి. ఇంకా ఆ శ్లోకంలోనే మంత్రంలోనే వెలువడుతున్నటువంటి అంశాలు. ఇది నిన్న మొన్న కూడా దీని మీద మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. అచ్యుతః అస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః, తవ తమ యొక్క కారుణ్య తమ అనుగ్రహం, లేశతః తమ అనుగ్రహముతో అచ్యుతః అస్మి అచ్యుతుడను అయి ఉంటిని. ఇంకా విజ్ఞాన ఘన ఏవాస్మి శివ అస్మి కిం అతః పరం, అతః పరం ఇంకా వేరుగా కిం ఏమున్నది, ఇంకేమున్నది. విజ్ఞాన ఘన ఏవ అస్మి నేను శివ అస్మి అచ్యుత అస్మి విజ్ఞాన ఘన అస్మి. ఈ మూడు విశేషణాలు. విజ్ఞాన ఘన జ్ఞాన విజ్ఞానయోహో, జ్ఞానము విజ్ఞానము అనేటువంటివి రెండు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థః విజిత ఇంద్రియ యుక్తః ఇతి ఉచ్యతే యోగి సమలోష్టాశ్వకాంచనః అని మన భగవద్గీతలో స్వామివారు చెప్పేటువంటి మాట. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ రెండు పదాలు వాడతారు. జ్ఞానము విజ్ఞానము ఈ రెండు చాలా సందర్భాలలో చెప్పటం జరుగుతుంది. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్, అశుభాత్ అశుభము నుండి మోక్షసే విడబడగలవో, సమస్త అశుభాల నుంచి మోక్షసే విడబడగలవో, నిన్ను ఆ ప్రకారంగా మోక్షం వైపుకి తీసుకుపోయే విధానముగా ఉన్నటువంటి ఏ యొక్క జ్ఞానం ఉన్నదో అట్టి ఆ జ్ఞానాన్ని విజ్ఞాన సహితమై ఉన్నటువంటి జ్ఞానాన్ని నీకు ప్రబోధిస్తున్నాను అంట. జ్ఞానము అనేది మనం మహాత్ముల ద్వారా గురువుల ద్వారా
తెలుసుకునేటువంటి ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి అంశాలు జ్ఞానం. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, ఇంకా వివేక చూడమని, మహావాక్య దర్పణము, ఉపదేశ సహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, యోగ వాసిష్టము, ఇవన్నీ కూడా మనకు అందించేటువంటిది ఏంటంటే జ్ఞానం. ఎంత విషయాన్ని విన్నా కానీ మనకు వచ్చేది ఏంటంటే ఆ స్వరూప సంబంధమై ఉన్నటువంటి విధానములో మనకు ఒక జ్ఞానం కలుగుతుంది. జ్ఞా అవబోధనే. జ్ఞా అంటే అవబోధనే, తెలియబడటాన్ని జ్ఞానము అన్నారు. సాధారణంగా జ్ఞానం అనేటువంటిది ఇటు లౌకిక సంబంధమై ఉన్నటువంటిది కూడా జ్ఞానంలో భాగమే. అది అనాత్మ జ్ఞానం అన్నారు. ఈ లోకములో ఏవైతే ఉన్నాయో అవి కూడా జ్ఞానాలే. స్కూల్ ద్వారా, కాలేజీల ద్వారా, హై స్కూళ్ళ ద్వారా, కాలేజీల ద్వారా పొందేటువంటిదంతా కూడా జ్ఞానంలో భాగమే. అవి ఒక జీవన విధానాన్ని గడుపుకోవటానికి అనాత్మకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి అవన్నీ కూడా అనాత్మ జ్ఞానము అంటారు. అది భౌతిక జ్ఞానము. మన యొక్క జీవనానికి ఉపకరించేటువంటి జ్ఞానములు ఇవన్నీ కూడా. ఇంకా వైజ్ఞానికంగా వచ్చేటువంటిది కూడా అది కూడా జ్ఞానం కిందే వస్తాయి. అవన్నీ పరిశోధనాత్మకముగా కనిపెట్టేటువంటివన్నీ కూడా జ్ఞాన భాగాలే. అవన్నీ జీవనంలో ఒక జీవితాన్ని సుఖమయంగా, జీవితాన్ని ఒక అవసరాలు సులభముగా తీరటానికి పొందింపజేసుకునేటువంటి విధానముగా ఉన్నాయన్నీ కూడా ప్రకృతి సంబంధ అంశాలన్నీ కూడా అది భౌతిక జ్ఞానము అనే మాటే వాడతారు. ఇది అభౌతికం. అభౌతికం అంటే ఇది పంచభూతాలలో చేరి ఉన్నటువంటి అంశము కాదు. పంచభూతాల కంటే అతీతముగా ఉన్నటువంటి అంశము ఆత్మజ్ఞానము. ఆత్మ అనేది అనాత్మ వస్తువుల్లో చేరింది కాదు. ఆత్మ వేరు, అనాత్మ వేరు. అనాత్మకి ఏంటంటే పరిణామ విధానం ఉంటుంది. పరిణామం అనుక్షణం పరిణామం చెందేది అనాత్మ. మార్పులు ఎప్పుడు మారిపోయే స్వభావం కలిగి ఉండేది అనాత్మ. మారిపోయే స్వభావం కలిగి ఉన్నటువంటిది అనాత్మ. ఇప్పుడు ఒకప్పుడు మన దేహాలు ఎట్లా ఉన్నాయి? చిన్నవిగా ఉన్నాయి. అవి పరిణామాలు చెంది 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 బాల్యం పోయి యవనం పోయి వృద్ధాప్యం ఇట్లా వచ్చేసి వాటిల్లో మార్పు వచ్చేస్తుంది. చివరికి మళ్ళా ప్రకృతిలో విలీనమైపోతుంది. ఉండవు ఈ దేహాలు ఇవి కూడా ఉండవు. మళ్ళీ ప్రకృతి నుంచి అణుపరమాణువుల విధానాలుగా వచ్చి వృద్ధి చెందినటువంటి యొక్క ఈ శరీరాలే మళ్ళీ పరిణామం చెంది చివరికి వాటికి మరి కాలగమనంలో కాలగతిలో చేరిపోతాయి. కాబట్టి కాలధర్మాన్ని పొందారనే మాట వాడతారు లోకంలో. కాలధర్మాన్ని పొందాడు అంటే కాలంలో కలిసిపోయాడు, ప్రకృతిలో విలీనమైపోయాడు అని ప్రకారంగా సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా పరిణామశీలమై ఉంటాయి. ఒకప్పుడు వాటికి ఉనికి ఉండదు, మరొకప్పుడు ఉనికి అనేటువంటి పొందుతాయి. కొద్ది కాలం పరిణామం చెంది అవి ప్రయాణం చేస్తాయి. తర్వాత కాలగర్భంలో అన్నీ కూడా చేరిపోయాయి. మనకంటే ముందు ఎన్నో విశ్వంలో వచ్చాయి, ఎంతోమంది వచ్చారు, అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక పూట వాళ్ళ కాలగర్భంలో ప్రకృతిలో విలీనం అయిపోవాల్సిందే. ఏవి ఉండవు, అన్నీ పోయేటువంటివి అన్నమాట. అందువల్ల వాటిని పరిణామశీలమై ఉన్నటువంటి యొక్క వస్తువులు కాబట్టి అనాత్మ వస్తువులు అన్నారు. ఆత్మ కాదు, అనాత్మ వస్తువులు. ఆత్మకు పరిణామం లేదు, ఆత్మకు ఏ మార్పు లేదు. అది ఎప్పటికీ ఉండేటువంటి విధానం. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. కాబట్టి అది దేని చేత కూడా బాధింపబడదు, కత్తులచే నరకబడదు, జలముచే తడపబడదు, అగ్నిచే కాల్పబడదు, భూమిచే పొడపబడదు. అది సనాతనమై ఎప్పటికీ ఉండేటువంటి స్వరూపం ఆత్మ. కాబట్టి
ఆత్మేతరమై, ఆత్మకు ఇతరమై ఉన్నటువంటివన్నిటినీ కూడా అనాత్మ అన్నారు. అవన్నీ కూడా పరిణామశీల విధానం కలిగి ఉంటాయి, మార్పులు కలిగి ఉంటాయి. వాటికి చివరి ఉనికే లేకుండా పోయే విధానం ఉంటుంది. అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదంతా కూడా మరి అనాత్మ జ్ఞానము అనే విధానంగా చెప్పుకొచ్చారు. అలాంటివన్నీ అధ్యయనం చేసినప్పుడు మన జీవన విధానాన్ని కొనసాగించుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడేటువంటి విద్యలు అన్నీ కూడా ఏవి? కోటి విద్యలు కూటి కోసమే అనే మాట కూడా మనకి పెద్దలు వాడేటువంటి మాట. కాబట్టి జీవనానికి పనికొచ్చేటువంటి యొక్క అంశములు కాబట్టి ఒక్క ఆత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలు అధ్యయనం చేసే విధానానికి జ్ఞానము అనే మాట వాడారు. ఇది ఆత్మజ్ఞానము అన్నారు. అదేమో అనాత్మ జ్ఞానము, ఇది ఆత్మజ్ఞానం. అందుచేత అందరూ కూడా జీవితంలో పొందాల్సింది ఎన్ని జ్ఞానములు లోకంలో పొందినప్పటికీ కూడా, ఎన్ని విద్యలు అధ్యయనం చేసినప్పటికీ కూడా మానవునికి ఉద్ధారకం చేసేటువంటిది ఆత్మవిద్య. మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని పవిత్రపరిచేది, జీవితాన్ని సార్థకత కలగజేసేది ఆత్మవిద్య. ఏమి కాబట్టి ఆ విద్య అనేటువంటి దాన్నే ముఖ్యంగా అధ్యయనం చేయాలి. ఇది ఉపనిషత్తుల్లో కూడా తత్రా పరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్ణవేద శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్తం ఛంద జ్యోతిషం తదపరా అనే మాట కూడా ముండకోపనిషత్తులో వాడతాడు. యయా అక్షరం అధిగమ్యతే తత్ పరా, యయా అక్షరం అధిగమ్యతే, యయా దేని చేత అక్షరం నాశరహితమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క అనుభవమును పొందింపజేసేదిగా ఉన్నటువంటి యొక్క విద్య మాత్రమే అది పరా, అంటే శ్రేష్టమై ఉన్నటువంటి విద్య. మిగతావన్నీ కూడా తత్వ అపరా అని ముండకోపనిషత్తులో అక్కడ బ్రహ్మదేవుల వారు చెప్పేటువంటి అంశాలుగా వస్తాయి. కాబట్టి ప్రకారముగా జ్ఞానము అని చెప్పన్నప్పుడు లౌకికముగా ఉన్నటువంటి యొక్క విద్యలకు జ్ఞానం అనే పదం వాడతారు. ఆధ్యాత్మిక పరముగా ఉన్నటువంటి యొక్క అంశాలకు కూడా జ్ఞానం అనే పదం వాడతారు. అయితే జ్ఞానం అనే దాంట్లో ఏమిటి తేడా అని చెప్పనంటే, అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తు సంబంధ జ్ఞానం కాబట్టి అది అజ్ఞానము, అనాత్మ జ్ఞానము అని. ఆత్మకు సంబంధించినటువంటి యొక్క జ్ఞానం కనుక అది ఆత్మజ్ఞానము, అది సత్య జ్ఞానము అన్నారు. సత్యము అంటే అప్పటికి ఉండేది ఆత్మ కాబట్టి సత్య జ్ఞానము అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారముగా లోకంలో మానవుడు ఎన్ని విద్యలు అనేటువంటివి అధ్యయనం చేసినప్పటికీ కూడా అవన్నీ కాలగమనంలో కాలగతిలో చేరిపోయేటువంటివే. మానవుని ఉద్ధారకం చేసేది, వ్యక్తిత్వమును పవిత్రపరిచేది, తన యొక్క శాశ్వతమైనటువంటి యొక్క ఆనందాన్ని పొందింపజేసేది, జన్మసార్థకత కలగజేసేది ఒక్క ఆత్మవిద్య. అధ్యాత్మ విద్యానాం అని భగవద్గీతలో స్వామి చెప్పే మాట. అధ్యాత్మ విద్యానాం, విద్యానాం ఎన్నో విద్యలున్న లోకంలో, విద్యానాం అనేక విద్యలు లోకంలో ఉన్నాయి. వాటిల్లో కంటే అధ్యాత్మ విద్యానాం, ఒక అధ్యాత్మ అనేటువంటి యొక్క విద్యయే విద్య అన్నారు. దానివల్ల మానవుడి యొక్క జీవితం పవిత్రమవుతుంది, జీవిత పరమార్థం పొందింపబడుతుంది, జీవితం సార్థకత పొందింపజేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో మరి ఋషులు మహాత్ములు ఇచ్చినటువంటి యొక్క ఆ జ్ఞానాన్ని ముఖ్యంగా అధ్యయనం చేయాలి. అది జ్ఞానం అన్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ. కాబట్టి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ, ఇవన్నీ కూడా తాత్విక పరముగా ఉన్నటువంటి మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారికి అవసరమై ఉన్నటువంటి అంశములు. ఇది 6వ అధ్యాయంలో వచ్చే శ్లోకం చాలా మంచిగా ఉంటుంది స్వామివారు చెప్పేది. కాబట్టి జ్ఞానముతోనే ఆగకూడదు అనేటువంటి మాట దాంట్లో వస్తుంది. జ్ఞానముతోనే ఆగకూడదు, జ్ఞానము విజ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి.
జ్ఞానము అంటే ఏం చెప్పుకున్నాం? శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలని అధ్యయనం చేయటాన్ని జ్ఞానము అంటారు. కాబట్టి ఆ జ్ఞానావగాహన కలగాలని చెప్పన్నట్లయితే ముఖ్యంగా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అన్నారు. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు. ప్రస్థానత్రయం అంటే ప్రస్థానం, జీవుడు ఏ యొక్క స్థానమును చేరినట్లయితే తిరిగి మరలా జన్మలకు రాడో, ఈ దుఃఖ పరంపరల్లో పడిపోడో, నానా రకాలై ఉన్నటువంటి యొక్క దేహాలలో పడడో. మన ముందున్నటువంటి అంశం ఏంటంటే రాబోయే కాలంలో ప్రస్తుతం ఈ దేహంతో ఉన్నారు, ఏదో ఉన్నంతలో సంపాదించుకుంటూ ఉన్నారు, అనేక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, ఇంకా కలిగిన పిల్లలకు కూడా ఏదో మంచి మార్గంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఉన్నత స్థాయిల్లో ఎదిగారు, పెద్దలిచ్చిన ఆస్తులు కావచ్చు, కష్టపడి సంపాదించిన ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి వాడుకుంటూ ఉన్నటువంటి విధానము. అయితే ఈ దేహం కొద్ది కాలానికి వెళ్ళిపోయిన తర్వాత పరిణామాలలో ఆ జీవుడు అనేకమైనటువంటి యొక్క మరి మార్గాలలో ప్రయాణం చేసే విధానం ఉంటుంది. అయితే ఏ మార్గాలలో పోతాడో, ఏ దేహాలలో పడతాడో, ఏ లోకాల్లోకి పోతాడనే విషయం మాత్రం చెప్పే అవకాశాలు లేవు. అదంతా కూడా ప్రకృతి పరంగా ఉన్న చట్టం. అంటున్నారా? ప్రకృతి పరంగా ఉన్నటువంటి చట్టం. ఈ దేహంతో ఉన్నంత వరకే నీకు ఏదైనా నీ ఎరుకలో నువ్వు చేసుకునే అవకాశం ఉంది. ఈ దేహం ఉన్నంత వరకే నీ ఎరుకలో నువ్వు చేసుకునే అవకాశాలు నీకున్నాయి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏ మార్గం పోవాలి, ఏ మార్గంలో పోకూడదు, ఎట్లా బతకాలి, ఎట్లా బతకూడదని చెప్పని నీకు ఎరుకలో ఉన్నటువంటి అంశం అన్నమాట. దేహానంతరం, దేహం పోయిన తర్వాత అక్కడిక నీ చట్టాలు, నీ ఆలోచనలు అక్కడే ఉండవేక. ఎటు పోతుందో, ఎక్కడికి పోతుందో, ఈ కర్మానుగుణ్యముగా అది ప్రకృతి విధానాలలో ఇక ప్రాణి మరి ఎటు పోతుందనేటువంటిది చెప్పే అవకాశాలు లేవు. అయితే మహాత్ములు చెప్పే మాట, నువ్వు బతికుండంగానే ఏదైనా కొంచెం సుకృతం, పుణ్యం, జ్ఞానం సంపాదించుకున్నట్లయితే అది తర్వాత నీకు ఉపకరించేదిగా ఉంటుంది. రక్షంతి పుణ్యాన్ని పురా కృతాని. పురా అనగా దేహం ఉన్నప్పుడు ఏవైతే అతడు పుణ్య విధానంగా జ్ఞానపరంగా ప్రయాణం చేస్తాడో ఆ పుణ్యము, ఆ జ్ఞానం అనేటువంటిది దేహానంతరం వాటి యొక్క ఆ పుణ్య విశేషాల చేత వానికి సద్గతి, ఉత్తమ దేహాలు అనేటువంటి మాట శాస్త్రం చెబుతున్నటువంటిది. కనుక ఆ యొక్క విషయాల మీద ముఖ్యంగా నమ్మకము, విశ్వాసాన్ని ఉంచి దాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు. దానిపై నమ్మకం లేక, విశ్వాసం లేక ఏం జరగబోతుందో ఇవన్నీ కూడా వాస్తవాలా అనేటువంటి అపనమ్మకాలు కలిగి చేయకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. రెండు వర్గాలు లోకంలో ఉంటాయి. విశ్వాసం కలిగి ఏదో పెద్దలు చెప్పారు మన మార్గంలో పోవటం మంచిది అనేటువంటి విశ్వాస భాగంగా ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఏమిట్లే ఊరికే చెప్పుకుంటారు రకరకాలంగా, అవన్నీ వాస్తవాలా అన్నటువంటి ఒక విశ్వాసం లేని విధానంగా కూడా మనస్సు పనిచేస్తుంది, వ్యక్తిలో పనిచేస్తుంది మనస్సు. కనుక మనస్సు యొక్క విధానాన్ని బట్టి ఆ మార్గంలో పోయేవాళ్ళు ఉన్నారు, ఈ మార్గంలో పోయేవాళ్ళు ఉన్నారు. అందుచేత దేహం పోవటం మాత్రం ఖాయం. అది ఎవరికి కూడా డౌట్, దాని సందేహాలు లేవు. దేహానంతరం అనేటువంటి విషయాల మీద మహాత్ములు మాట్లాడుతున్న అంశాలు అయ్యింది కూడా. వాటి విషయంలో మనకేంటంటే విశ్వాసము, నమ్మకము అనేవి పెట్టాలి. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి అని కూడా వాళ్ళు చెప్పిన మాటలు భగవద్గీతలో. అజ్ఞశ్చ అజ్ఞానం గలవాడై, సంశయాత్మ సంశయం గలవాడై వాటి పట్ల అపనమ్మకం కలిగి పోయేటువంటి వారు వినశ్యతి అనే మాట పరమాత్మ మీద గీతలో పాడాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నట్లయితే జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది, సద్గతులు పొందే అవకాశం ఉంటుంది, ఉత్తమ భవిష్యత్తు నీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది మనకి వాళ్ళు చెప్తున్నటువంటి యొక్క అంశములు.
వాటి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉంచారు, విశ్వాసం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సరే, ఎవరి యొక్క మతి ఎట్లా ఉంటుందో వాళ్ళ గతి గమనం కూడా ఆ ప్రకారంగా పోయే విధానం ఉంటుంది. అందువల్ల దేహానంతరం ఉన్నటువంటి యొక్క అంశాల మీద మనకు ఏ యొక్క కోణంలో కూడా మన దృష్టికి వచ్చేటువంటి అంశాలు కాదు, అవి శాస్త్రం చెప్పేటువంటి అంశాలు. కనుక శాస్త్రం పట్ల మనకి ఏంటంటే ఒక విశ్వాసం కలిగి వాళ్ళు చెప్పే మాటల మీద నమ్మకం కలిగి మనం ఆచరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఈ భౌతిక దేహం ఉన్నంత వరకు మనం మన యొక్క అవసరాల నిమిత్తముగా మనం పాటుపడుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాము. అదే ప్రకారముగా దేహానంతరం ఉన్నటువంటి యొక్క అంశాల మీద కూడా కొంత దృష్టి సారించి ఆ కోణములో ప్రయాణం చేయటం కూడా శ్రేయస్కరము అనేటువంటి విషయము. కాబట్టి ప్రకారముగా ఈ జ్ఞానం విజ్ఞాన సహితం కాబట్టి జ్ఞానం విజ్ఞానం ఈ రెండు అంశాలు మనకి వచ్చిన విధానములో విజ్ఞానం అనేటువంటి చాలా గొప్ప అంశం. అది ఈ జ్ఞానం అనేది ప్రాథమిక అంశము. అది మనకి భగవద్గీత, ఉపనిషత్తు ఇత్యాది వాటి ద్వారా కలిగేటువంటి అంశాలను జ్ఞానము అన్నారు. కనుక ఆ జ్ఞానాన్ని గురువు ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనంగా శాస్త్రంలోకి పోయి తెలుసుకోవాలని చెప్పనంటే మనకు అది శుద్ధంగా రాదు, ఇదమిద్దంగా వస్తుందే కానీ క్లారిటీగా వచ్చే అవకాశాలు ఉండవు. అదే గురుముఖత ఆ శాస్త్రం వచ్చినట్లయితే అది చక్కగా మనకి అర్థమయ్యే రీతిలో అంశాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దీని ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు సముద్ర తీరంలో ఉన్నావు, దప్పిక అవుతూ ఉన్నది, నీరు సేవించాలి. మరి చూసినట్లయితే నీరు అపారంగా ఉన్నది, సముద్రం పక్కనే నువ్వు ఉన్నది. దప్పిక అయ్యేవాడికి సముద్రం పక్కనే ఉన్నది, జలం అపారంగా ఉందన్నమాట. ఎంత తాగినా తాగొచ్చు వాడు. కానీ ఎంత తాగినా కానీ దప్పిక తీరే అవకాశం ఉందా? సముద్రపు నీరు తాగితే దప్పిక తీరదు. కానీ ఆ జలమే మేఘం ద్వారా వచ్చి వర్షిస్తే దాన్ని దోషులలో బట్టి తాగితే అప్పుడు తీరుతుంది. ఆ జలమే సముద్రపు జలమే. కాబట్టి ఏంటంటే ఇక్కడ సూర్యుడు తన కిరణాల చేత ఆ సముద్రపు జలాన్ని శుద్ధ జలం తీసుకున్నాడు, ఉప్పు జలాన్ని పక్కన పెట్టేసి ఆయన ఫిల్టర్ చేశాడు. సూర్యుడు ఆ జలం దాంట్లో నుంచి విడదీసి శుద్ధం చేసి దాన్ని మేఘాల రూపముగా కురిపించే విధానం, విశ్వమంతా కూడా కాపాడే విధానం సూర్య భగవానుడు. కాబట్టి ఆయన విశ్వానికి తోటమాలి అని చెప్పని అంటారు. అట్లా సముద్రపు జలాలని తీసుకుని వర్షింపజేసి సమస్త విశ్వాన్ని కూడా సస్యశ్యామలంగా ఉంచే విధానముగా ఆయన ఒక డ్యూటీ పెట్టుకున్నాడు. మనం ఒక మొక్క పెట్టాం, 10 మొక్కలు పెట్టాం, నీళ్లు పోస్తూ ఉంటాం. ఎంతవరకు పోస్తాం మనం? 4 పూట్ల అట్లా పోకపోయామో మొత్తం మాడిపోతుంటాయి. మరి విశ్వంలో ఇన్ని చెట్లు పచ్చగా ఉన్నాయని చెప్పనంటే ఆ నీరు పోసే పని ఆయన పెట్టుకున్నాడు సూర్య భగవానుడు. కాబట్టి విశ్వానికి తోటమాలిగా, రక్షకుడుగా చెప్పేటువంటి దానములో అలాగా మరి ఆ సముద్రపు జలములే మేఘముల ద్వారా వచ్చి వర్షించినట్లయితే అట్టి జలధారలను మన యొక్క దోషులలో తీసుకొని తాగినట్లయితే దప్పిక తీరే అవకాశం ఉన్నది. సముద్రపు జలాన్ని నేరుగా తీసుకున్నట్లయితే దప్పిక తీరదు. అట్లాగా మనకి శాస్త్రం కూడా అపారముగా ఉన్నది. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నాః అంటాడు ఉత్తర గీతలో. అనంత శాస్త్రం, అది సముద్రంలాగా ఉన్నటువంటిది ఆ శాస్త్రం. కాబట్టి అది మనం నేరుగా కనుక పోయినట్లయితే అనేక సందేహాలు కలిగే అవకాశం ఉన్నది. ఆ శాస్త్రమే మనకు గురువు ద్వారా గురుముఖత వచ్చినట్లయితే సందేహరహితముగా ఉంటాయన్నమాట. అందువల్ల మనం జ్ఞానం ఆ జ్ఞానాన్ని గురువు ద్వారా సశాస్త్రీయముగా ఆయన బోధించేటువంటి యొక్క అంశాలని వినటం వల్ల మనలో సరైనటువంటి యొక్క అవగాహన కలిగే అవకాశం ఉన్నది. రాముడు కూడా వశిష్ఠాశ్రమంలో కూర్చునే విన్నాడు. కృష్ణ పరమాత్మ సాందీపాశ్రమంలో కూర్చుని ఆయన విన్న విధానం
సెల్ఫోన్లు కట్టేయనమ్మ కాసేపు. కాబట్టి ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే ఋషులు అందరూ కూడా, మహాత్ములందరూ కూడా తమ తమ గురువులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా ఆశ్రమాలలో శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి యొక్క అంశాలు మనం చూస్తాం. మరి గురువు లేని విద్య అని చెప్పని కూడా వాడతారు. ఏ విద్యకైనా గురువు లేకున్నా ఆ విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి ఏం చెప్పారు, గురు శిక్ష కావలను నారాయణ అని చెప్పి అన్నారు. ఏ విద్యకైనా గురువు లేకున్నా ఆ విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలను నారాయణ అని చెప్పారు. అది మనం అనాదిగా మహాత్ముల యొక్క విధానములో అలాంటి విధానాన్ని మనం చూస్తున్నటువంటి యొక్క అంశమే. కాబట్టి ఈ యొక్క విషయంలో అందరూ కూడా మరి శాస్త్రాన్ని సశాస్త్రీయముగా అధ్యయనం చేసే విధానం ముఖ్యంగా రావాలి. కాబట్టి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్టాశ్మ. ఇది చాలా గొప్ప శ్లోకం ఇది. కానీ సాధకులకు బాగా సరైనటువంటి యొక్క మార్గాన్ని నిర్దేశం చేసేటువంటి యొక్క విధానం ఈ శ్లోకము అని చెప్పేసి. కాబట్టి జ్ఞానము అనేటువంటి దాన్ని ముఖ్యంగా అధ్యయనం చేయాలి. గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు కలిగేటువంటి యొక్క అనుభవమును విజ్ఞానము అన్నారు. ఏది యోగ సమాధి నన్ను చెప్పుకున్నాం కదా, సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి 3 సోపానాలు. 4వది సర్వం కలివిదం బ్రహ్మ అనేది 4వ సోపానం. ఇట్లాగా సాధకులు ఈ సోపానాలు కూడా అధిరోహించాల్సి ఉంటుంది. దీనికి మహావాక్య బోధ అని చెప్పుకున్న నిన్న మనం. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి మహావాక్యాలు ఇవి అనుభవైక వేద్యమై ఉన్నటువంటి అంశములు అని చెప్పని. అటు యోగ సమాధిని పొంది ఉన్నటువంటి ఆ విధానాన్ని విజ్ఞానము అంటారు. జ్ఞానము విజ్ఞానము, జ్ఞానం విజ్ఞాన సహితం, జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అని చెప్పని 9వ అధ్యాయంలో వచ్చే మాట. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అనేటువంటి మాట మీకు 6వ అధ్యాయంలో వస్తుంది. తృప్తాత్మ కూటస్థ, అట్టి వాడిని పరమాత్మ ఎక్కడ కూటస్థ అని పిలుస్తూ ఉన్నాడు. కూటస్థుడు అని చెప్పనంటే 4వ అనుభవం కలిగి ఉన్నటువంటి దానిని కూటస్థుడు అంటారు. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము అంటే జాగ్రత్త అనుభవం కలిగి విశ్వులుగా ఉన్నాం, స్వప్నం యొక్క అనుభవం కలిగి తైజస్సులుగా ఉన్నాం, సుషుప్తి అనుభవం కలిగి ప్రాజ్ఞులుగా ఉన్నాం. అది కూటస్థులుగా కూడా ఉన్నామా? కూటస్థులుగా ఉన్నామా? విశ్వులుగా ఉన్నాం. జాగ్రత్త అనుభవం, దశేంద్రియములు మనస్సు పనిచేసేదాన్ని, దశేంద్రియములు మనస్సు పనిచేసేదానిని జాగ్రత్త అవస్థ అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు వాటితో సంబంధం పడి ఉన్నాము. ఈ విశ్వ అనుభవాన్ని పొందుతూ ఉన్నాం కాబట్టి మనకు పేరు ఏమని, విశ్వుడు అని చెప్పాను. తర్వాత నిద్ర సమయంలో వచ్చేటువంటి ఇది స్వప్నావస్థ, స్వప్నలోక వ్యవహారం. అది అక్కడ దశేంద్రియములు పనిచేయకుండా ఒక మనస్సు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. నిద్రా సమయంలో జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అగు ఈ దశేంద్రియములు పనిచేయకుండా ఒక మనస్సు మాత్రమే పనిచేస్తుంది. అలా పనిచేసేదాన్ని స్వప్నావస్థ అన్నారు. అట్టి అనుభవములో ఉన్నటువంటి అతనిని తైజస్సుడు అంటారు. అక్కడ తేజో సంబంధముగా కలిగి ఉన్నాడు కాబట్టి తైజస్సుడు అంటారు. తేజస్సు అని చెప్పనంటే మరి ఆ స్వప్నములో ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ స్వప్న సంబంధమై ఉన్న దృశ్యాలని చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అక్కడ
ఇక్కడ కూడా మనం స్పష్టంగా చూస్తున్న కారణం ఏంటి? సూర్యప్రకాశం ఉన్నది. సూర్యప్రకాశం ఉండటం కారణముగా ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా తెలియబడుతూ ఉన్నాయి. కనుక సూర్యుని యొక్క కాంతులతో ప్రకాశింపబడేటువంటి దృశ్యమాన జగత్తంతా కూడా తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి మనం ఎక్కడ విశ్వం యొక్క సంబంధ అనుభవాన్ని పొందుతూ ఉన్నాం కాబట్టి ఆ జీవునికి ఏర్పడింది పేరు విశ్వడు అనే పేరు ఏర్పడింది అన్నమాట. తర్వాత నిద్రావస్థలోకి పోయిన తర్వాత విశ్వడు అనే పదం లేదు అక్కడే. ఎందువల్ల అంటే ఇంద్రియాలు పనిచేయటం లేదు కాబట్టి, ఇంద్రియములు పని చేయకుండా ఉంటే మనకి విశ్వం తెలియబడదు. అనగా బయట పంచభూతాత్మకముగా ఉన్నటువంటి జగత్ అనేటువంటిది తెలియబడాలని చెప్పి అన్నట్లయితే ఇంద్రియాలు ఉండాలి. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఈ బయట ఉన్నటువంటి జగత్తుని విషయం చేసుకుంటూ ఉన్నాం. తత్కారణంగా విశ్వడు అని పిలువబడ్డాడు. అదే నిద్రా సమయంలో ఏమైందంటే అక్కడ ఇంద్రియాలన్నీ ఉపశమించాయి, విశ్రాంతి పొందాయి. అందువల్ల ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ రెండు వర్గాలు కూడా విశ్రాంతి పొందాయి కాబట్టి వాళ్ళకి ఈ బయట ఉన్నటువంటి పంచభూతాత్మక జగత్తు యొక్క సంబంధ జ్ఞానం కలిగే అవకాశం లేదు. కాబట్టి అందుచేత విశ్వడు అనేవాళ్ళేడు. ఇక్కడ విశ్వడు అనేవాళ్ళేడు. విశ్వడు అని పిలువబడేటువంటి అతడే మరొక పేరు పొందాడు. ఏమని? తైజసుడు అనే పేరు పొందాడు. తైజసుడు అనేటువంటి పేరు వచ్చింది దానికి. ఎందువల్ల తైజసుడు అని చెప్పి అన్నాము అంటే, మరి ఆ స్వప్నములో అక్కడ ఉన్న నామరూపాత్మక జగత్తు అక్కడ ఉన్నది. ఇక్కడ ఎట్లయితే నామరూపాత్మక జగత్తు, వ్యక్తులు, జంతువులు, ఇతరేతర అనేటువంటివన్నీ ఇక్కడ ఎట్లా కనబడుతూ ఉన్నాయో ఆడ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. స్వప్నంలో పోయిన తర్వాత బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆడుండే పరివారం కానీ, అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ అక్కడ కనబడతాయి. అన్నీ కూడా ఏమి మరి కనబడుతున్నాయి అని చెప్పానంటే అక్కడ మరి అక్కడ కూడా సూర్యప్రకాశం ఏమన్నా ప్రసరించిందా? ఆడదాకా రాలి ఈయన గారు. ఈ విశ్వం వరకే ఈయన గారి విధానం తప్ప నిద్రా సమయంలో గోచరించేటువంటి యొక్క స్వప్న పదార్థాలని, ఆ స్వప్న జగత్తుని, స్వప్న విశ్వాన్ని ప్రకాశింపజేసే విధానం ఈయన డ్యూటీ కాదు. అక్కడ ప్రత్యేగాత్మ అన్నారు, ప్రత్యేగాత్మ సాక్షి భాష్యము అన్నారు. ఆ ప్రత్యేగాత్మ యొక్క సాక్ష్యత్వములో అన్నీ కూడా భాషింపబడుతూ ఉన్నాయి కాబట్టి సాక్షి భాష్యములో ప్రకాశింపబడేటువంటి యొక్క తేజస్సులో చేరి ఉన్నాడు కనుక ఈయన్ని తైజసహ, తేజో సంబంధమై ఉన్నటువంటి ఆ జీవుణ్ణి తైజస్సుడు అని చెప్పనే విధానంగా పిలువబడటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆయనకి పేరు వచ్చింది తైజస్సుడు అని చెప్పని. అదే మళ్ళా స్వప్న సంబంధ అంశాన్ని కూడా దాటి ఇంకా కొంచెం లోనకపోతే వచ్చే అంశము అది సుషుప్తి అని చెప్పని అన్నారు. గాఢ నిద్ర అని దాన్ని సుషుప్తి అని చెప్పని అన్నారు. అంటే ఏమిటి? జాగ్రత్త లోకాన్ని దాటావు, తర్వాత స్వప్న సంబంధమైన లోకాన్ని కూడా దాటి ఇంకా పైకి వెళ్ళావన్నమాట. అది సుషుప్తి అని చెప్పని. మరి అక్కడ ఏమైనా తెలియబడుతున్నాయా అని చెప్పానంటే అడేం తెలియబడటం అలా. సుషుప్తులు ఏం తెలియబడవు, స్వప్నంలోన్నా గోచరిస్తాయి కానీ సుషుప్తులు అక్కడ ఏమి తెలియబడే అవకాశాలు లేవు. ఇక ఈ తెలియబడకపోవడం కారణం ఏంటని చెప్పానంటే అక్కడ మనస్సు అనేది పనిచేయట్లా. స్వప్నంలో మనస్సు పనిచేస్తూ ఉన్నది, సుషుప్తి అంశం కాడ పోయిన తర్వాత అక్కడ మనస్సు కూడా పనిచేయటం మానుకున్నది. అనగా జాగ్రత్త అవస్థ నుంచి స్వప్న స్థాయికి పోయినప్పుడు ఇక్కడ పనిచేసేటువంటి జ్ఞాన కర్మేంద్రియాలు స్వప్నావస్థలో పోగానే ఇవి పనిచేయటం మానుకున్నాయి. అట్లనే స్వప్నావస్థలో పనిచేసే అంతఃకరణం మనస్సు అనేది పనిచేసే విధానము అది కూడా పనిచేయటం మానుకున్నది. ఇంకో కొంచెం పైకి పోయాక అది సుషుప్తి అవస్థ అని చెప్పాను. కాబట్టి ఆ సుషుప్తి అనేటువంటిది అందరికి అనుభవంలో ఉన్న విషయమే. ఈ మూడు అనుభవంలో ఉన్నాయి. జాగ్రత్త అనుభవమున ఉన్నది, స్వప్నం అనుభవంలో ఉన్నది, సుషుప్తి అనుభవములో అందరికీ వస్తున్న విధానము. ఆ సుషుప్తి కూడా పొంది సుషుప్తి సుఖాన్ని పొంది బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్తాం మనం ఎంత హాయిగా ఉన్నదో, చాలా ప్రశాంతంగా ఉన్నది, ఏ స్వప్నము రాలేదు, చాలా ఆనందంగా ఉన్నా అనే అనుభవాన్ని కూడా బయటకు వచ్చాక చెప్తారు. అందరూ కూడా చెప్పే విధానం ఉంటుంది. కాబట్టి అక్కడ సుషుప్తి యొక్క అనుభవంలో చేరి ఉన్నటువంటి అతనిని ప్రాజ్ఞుడు అనేదిగా అక్కడ పిలవడం జరుగుతుంది. ఇక్కడేమో విశ్వడు, ఇక్కడేమో తేజస్సుతో చేరి ఉన్నాడు కాబట్టి తైజస్సుడు, ఇక్కడ విశ్వంతో చేరి ఉన్నాడు కాబట్టి విశ్వడు,
ఆడ తేజస్సుతో చేరి ఉన్నాడు కాబట్టి తైజస్సుడు. ఆ పైకి పోతే అక్కడ ప్రాజ్ఞుడనే మాట మహాత్ములు వాడారు. ఈ మూడు మనకి మాండుక్యంలో ఉపనిషత్కారులు చెప్పినటువంటి పదాలు. కాబట్టి అక్కడ ప్రాజ్ఞుడు ప్రాజ్ఞ అన్నారు. ప్రాజ్ఞుడు అని చెప్పనంటే ప్రకర్షేణ మిక్కుటముగా ఉన్నటువంటి అజ్ఞానంలో చేరి ఉన్నాడు అన్నమాట. అది కేవలం అది కారణదేహ సంబంధం. స్థూలదేహ సంబంధం జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహ సంబంధం స్వప్నావస్థ, కారణదేహ సంబంధం సుషుప్తి అవస్థ. కారణదేహం అంటే అది అజ్ఞానం, కేవలం తమస్సు అన్నమాట. ఆ తమస్సులో పూర్తిగా చేరిపోయాడు. ఆ తమస్సులో చేరిపోవటం కారణముగా ఆయనకి వచ్చిన పేరు ప్రాజ్ఞుడు. ప్రకర్షణ అజ్ఞానము, ప్రకర్షణ మిక్కుటమై ఉన్నటువంటి ఆ తమస్సు యొక్క అంధకారంలోకి వెళ్ళిపోయిన విధానం. అందువల్ల మనం బయటకు వచ్చిన తర్వాత నాకేమీ తెలియదండి అంటాడు. నాకేమీ తెలియదు కానీ హాయిగా ఉన్నా అంటాడు అన్నమాట. నాకైతే ఏం తెలియదు కానీ చాలా హాయిగా ఉన్నాడు. కనుక తెలియదనే మాట ఏమో అజ్ఞానాన్ని సూచిస్తుంది, హాయిగా ఉన్నాననేటువంటి మాట ఏమో ఆత్మ యొక్క అనుభవాన్ని సూచిస్తుంది అన్నమాట. అక్కడ ఆత్మానుభవాన్ని పొందిన అనుభవం ఉందో వాడికి. ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్కు అని శాస్త్రం చెప్పే మాట. కాబట్టి మాండుక్యోపనిషత్తు ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్కు. అక్కడ ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఎవరు ఉన్నారు? ఒక్కడే. ఎవరు ఉన్నారు? నువ్వే. నువ్వు ఒక్కడే ఉన్నావు. అక్కడ నీతో ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. నీతో కలిసి వ్యవహరించిన వాళ్ళు, కర్మేంద్రియాలు వాళ్ళు పడిపోయారు, జ్ఞానేంద్రియాలు వాళ్ళు పడిపోయారు, అంతరేంద్రియాలు వాళ్ళు పడిపోయారు. నువ్వు పడిపోయావా? నువ్వు ఉన్నావు. అక్కడ ఉన్నావు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత నాకేమి తెలియదు అని చెప్పి అంటాడు. అయితే హాయిగా ఉందంటాడు. నువ్వు ఉన్నావు కాబట్టి అది చెప్పేది. నువ్వు లేకపోతే ఏం చెబుతావు ఇంక బయటకు వచ్చాక? నువ్వు ఉన్నావు. నువ్వు ఎట్లా ఉన్నావంటే అందరినీ వీడి ఉన్నటువంటి వాడుగా ఉన్నావు. ఆడ ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నీ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు, పరివారము అన్నీ ఉన్నాయి. స్వప్నావస్థకు పోగానే వీళ్ళందరూ ఎట్లా అయితే దూరం అయ్యారో అట్లాగా నిద్రా సమయంలో పోయినప్పుడు ఉన్న జ్ఞాన కర్మేంద్రియాలు వాళ్ళు దూరం అయ్యారు, అంతరేంద్రియాలు వాళ్ళు దూరం అయ్యారు. కేవలం నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఆ ఒక్కడవే ఉన్నటువంటి నీవు ఎట్లా ఉన్నావు అని చెప్పినట్టు అక్కడ ఒక అంధకారం ఆవహించి ఉన్నటువంటి తమస్సులో కారణదేహములో నిమగ్నమై దేంట్లో కారణదేహములో నిమగ్నమై ఉన్నటువంటి విధానం. తత్ సుషుప్తం. వాడిని ప్రాజ్ఞుడు అనే మాటలో చెప్పడం కారణం ఏంటంటే ప్రకర్షేణ మిక్కుటమై ఉన్నటువంటి అజ్ఞానం ఆవహించినటువంటి దాని మధ్యలో ఉండిపోయాడు కాబట్టి ఒక అర్థం, అదొక అర్థం. అదే అర్థం కాదు. అంతవరకు అంటే కారణదేహంలో ఉన్నాడు కనుక దాన్ని అనుసరించి చెప్పినప్పుడు ప్రాజ్ఞుడు ప్రకర్షేణ అజ్ఞానం తమస్సులో బాగా చేరిపోయి ఉన్న విధానం. అంత అజ్ఞానంలో ఉన్నా కానీ అక్కడ వానికి ఆనందం గోచరించింది. అది ఒక గొప్ప విషయం అన్నమాట. ఆనందీ భవతి, ఆనందం అనిపిస్తున్నాడు. ఏకీభూత ప్రజ్ఞానగణ ఆనందమయ ఆనందభుక్కు, ఆనందం అనిపిస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే అక్కడ మరి విక్షేపం కలగజేసేటువంటి సముదాయం లేదు. అక్కడ విక్షేపాలు పొందింపజేసేటువంటి ఈ జ్ఞానేంద్రియములు కానీ, కర్మేంద్రియములు కానీ, మనస్సు కానీ, మనోసంబంధ వికారాలు కానీ, మనోసంబంధ ఆలోచనలు కానీ, మనోసంబంధ ఉద్వేగాలు కానీ, మనసు వల్ల కలిగేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాది గుణాలు కానీ, గుణ వికారాలు కానీ, గుణ వ్యవహారాలు కానీ ఇవి సమస్యపోయి ఉన్నది. సమస్యపోయి ఉండటం కారణంగా అక్కడ అతడు ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. సుషుప్తిలో ఆనందాన్ని పొందే విధానం కాబట్టి దాన్ని అనుసరించి అక్కడ వాడికి ప్రాజ్ఞుడనే మాట వాడారు. ప్రాజ్ఞ అంటే
ఏ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడు విశ్వడు ఆత్మానుభవాన్ని పొందలేకపోయాడో, ఏ స్వప్నావస్థలో ఉన్నటువంటి తైజస్సుడు ఏ యొక్క ఆత్మ యొక్క ఆత్మానందాన్ని పొందలేకపోయాడో, ఆ ఆనందాన్ని ప్రాజ్ఞుడు పొందుతూ ఉన్నాడు. ఎందువల్లంటే ఇక్కడ అంత వ్యవహారం జాగ్రత్త అవస్థలో ఇటు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, మనస్సు, మనోసంబంధ ఆలోచనలు, మనోసంబంధ ఉద్వేగాలు, వ్యవహారములు, అవి ఇవి, ఆశలు, మమకారాలు, మోహాలు, ఆశలు, పెను ఆశలు ఎన్ని చుట్టేసి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి నిర్మలమై ఉన్నటువంటి ఆత్మానందాన్ని, ఆత్మసుఖాన్ని, ప్రశాంతతను పొందటానికి అవకాశం లేదు ఇక్కడ. అదే విధానంగా స్వప్నావస్థలు ఏమన్నా పొందుతున్నామా అని చెప్పనంటే అక్కడ కూడా దాదాపుగా జాగ్రత్త వ్యవహారమే ఆడ కూడా ప్రతిబింబించింది. కాబట్టి అక్కడ కూడా అనేక భయాలకు, అనేకమైనటువంటి ఉద్వేగాలకు, మానసిక బాధలకు అక్కడ స్వప్నావస్థలో ఆ విక్షేపాలు ఉండటం కారణముగా మరి ఆత్మానందం అంటే ఏమిటి? విక్షేపరహితము కదా. ఆత్మానందం అనేది విక్షేపరహితమై ఉన్నప్పుడే నీకు ఆత్మ యొక్క ఆనందం కలిగే అవకాశం తప్ప ఈ విక్షేపాలలో ఉన్నప్పుడు నీకు అది మరుగుబడి ఉంటుంది. అలాగా ఈ జాగ్రత్త అవస్థలో ఆత్మ యొక్క ఆనందానికి దూరం అయ్యాం ఈ విక్షేపాలన్నీ చేరిపోవడం కారణంగా. ఇప్పుడు నీరున్నది, నీటిలో రాయి అట్లా చూడు, ముఖబింబం కనబడదు, నీకు ముఖబింబం కనబడదు. ఎందుకంటే అలలన్నీ వచ్చేస్తూ ఉన్నాయి, కనబడే అవకాశం లేదు. ఆ నీరు సద్దు మణిగితే అప్పుడు నీకు ముఖబింబం దాంట్లో శుద్ధంగా కనబడే అవకాశం ఉందన్నమాట. అలలు లేకుండా, అలజడి లేకుండా ఉన్న జలంలో ఏ ప్రకారం ముఖబింబం కనబడుతుందో అట్లాగా మనకేంటంటే జాగ్రత్త వ్యవహారం అంతా విక్షేపాలతో నిండి ఉన్నది, స్వప్న వ్యవహారం అంతా విక్షేపాలతో చేరి ఉండటం కారణముగా ఇవన్నీ సమస్యపోయాయి. ఆ సమస్యపోయి ఉన్నటువంటి అక్కడ ఒక ప్రశాంతత, ఒక ఆనందం అనేది మాత్రం పొందబడేటువంటి విధానంగా ఉన్నది. కాబట్టి ఇతడు ప్రాజ్ఞుడు, చాలా గొప్పవాడు, విశ్వడు కంటే గొప్పవాడు, తేజస్సుడు కంటే గొప్పవాడు. కాబట్టి వాడు ప్రాజ్ఞుడు అనే మాట వాడారు. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ అనే మాట వాడాడు. ఈ కూటస్థ అనేటువంటిది అది జాగ్రత్త అవస్థకు సంబంధించింది కాదు, స్వప్నావస్థకి సంబంధించింది కాదు, సుషుప్తి అవస్థకి సంబంధించింది కాదు. జాగ్రత్త అవస్థ సంబంధించి ఉంటే విశ్వడు అన్నాం, స్వప్నానికి సంబంధించి ఉంటే తేజస్సుడు అన్నాం, సుషుప్తికి సంబంధించి ఉంటే ప్రాజ్ఞుడు అని చెప్పని అన్నాం. మరి ఇట్లాగా విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు మరి ముగ్గురే కదా. కూటస్థ అనేటువంటి వాడెవడు? ఈ ముగ్గురులో చేరినవాడా, ముగ్గురు కంటే వేరుగా ఉన్నవాడా అని ఇక్కడ. కాబట్టి పరమాత్మ ఎక్కడ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ విశ్వ అనే పదం వాడాలి, అది వాడలేదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ తైజస అని వాడాలి, అది వాడలేదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ప్రాజ్ఞ అనే పదం వాడాలి, అది వాడలేదు. అంటే ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వాడు కాదు, అది నాలుగవ వాడు. కూటస్థ అనేది నాలుగవ. మహాకారణం స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజస్సుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు, కూటస్థ అక్షర ఉచ్యతే. ఇది ఈశ్వరుడు. కూటస్థుడు అనే మాటకి మనకి భగవద్గీత 15వ అధ్యాయంలో స్వామి చెప్పే మాట కూటస్థ అక్షర. కాబట్టి కూటస్థుణ్ణి అక్షరుడు అనే విషయంగా పోల్చారు. అక్షరుడు అంటే ఈశ్వరుడు, క్షరుడు అంటే జీవుడు. ఇది జీవస్థలం, నేత్రస్థలం, జీవస్థలం. ఈ జీవుడు విశ్వాన్నంతటినీ కూడా వాడు చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ అక్షరుడు ఏమి క్షర అక్షర ఏవచ ఏమని చెప్పారు? క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని. కూటస్థ అక్షర ఉచ్యతే. క్షర సర్వాణి భూతాని, సర్వాణి భూతాని బహువచనం అది. కూటస్థ అనేది ఏకవచనం, అది ఆ పదం దాంట్లో వచ్చేది. క్షర సర్వాణి భూతాని, క్షరుడు అనేటువంటిది సర్వాణి భూతాని, అన్ని భూతాలలో ఉన్నటువంటి వాడిని క్షరుడు అన్నారు.
కూటస్థ అక్షర, కూటస్థాని అని చెప్పిన బహువచనం వాడల. కూటస్థ అంటే ఏకవచనం అన్నమాట. కూటస్థ వాడే అక్షరుడు అని చెప్పని అన్నారు. కాబట్టి ఈశ్వరుడు ఒక్కడే, జీవులు అనేక మంది, ఎన్ని కోటాను కోట్ల జీవులు విశ్వంలో ఉన్నాయి కనుక కోటాను కోట్ల జీవులు ఉన్నాయి కాబట్టి అక్షర సర్వాణి భూతాని అని బహువచనం వాడాడు. ఏ జీవికి ఆ జీవుడే, కానీ ఈశ్వరుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. జీవులు అనేకం ఉన్నాయి, ఈశ్వరుడేమో ఒక్కడే ఉన్నాడు కాబట్టి కూటస్థ అక్షర ఒక్కడేనే మాట వాడాడు. కనుక అట్టి ఆ ఈశ్వరుడు అంతటా వ్యాపకమై ఉండి అందరిలో ఉన్నాడు. కానీ జీవుడు అందరిలో ఉన్నాడా? ఒకడే. అందరి దేహాలలో ఒకే జీవుడు ఉన్నాడా? అందరి దేహాలలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడా? లేక ఎవరి దేహంలో ఈశ్వరుడు వాళ్ళ దేహంలో వరకే ఉన్నాడా? కాబట్టి ఈ మాట కృష్ణ పరమగీతలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే, సర్వభూతానాం అనేది షష్ఠీ భక్తి బహువచనం, సర్వభూతానాం బహువచనం వాడాడు. ఈశ్వర అనే పదం ఏకవచనం వాడాడు కదా. ఈశ్వర ఈశ్వరుడు ఏకవచనమే, బహువచనం వాళ్ళ. ఈశ్వర ఈశ్వరుడు సర్వభూతానాం కాబట్టి ఇదేమో బహువచనము, ఈశ్వరుడేమో ఏకవచనం. అంటే అన్ని శరీరాలలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పినారు. అన్ని దేహాలలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన ఆయా దేహాలలో ఉండి రక్షణ భారం వహించి ఉన్నాడు. అన్ని శరీరాలలో ఆయన వ్యాపకమై అందరి యందు ఉన్నాడు. ఆయన ఉండినటువంటి విధానం ఏంటంటే ఆయన రక్షణ భారం వహించాడు. రక్షణ భారం, మన దేహం నిలబడి ఉందంటే ఆయన రక్షణలో ఉన్నది. శ్వాస ఆడుతుంది అంటే ఆయన రక్షణలో ఉన్నది. శరీరంలో అన్ని భాగాలు పనిచేస్తున్నాయి అంటే ఆయన రక్షణలో ఉన్నాయి. మనం వాటికి రక్షకులం కాదు, మనం వాటికి కర్తలం కాదు, మన వల్ల ఈ పనిచేస్తున్నటువంటివి కాదు. మన ఈ బాడీ జీవించి ఉన్నది అంటే లోన ఎన్నో భాగాలు పనిచేస్తూ ఉండాలి. అవన్నీ పనిచేసే విధానం కూడా అహర్నిశలు పనిచేయాలి. ఏదో ఒక గంటకే పనిచేసి గంటకే పడుకునే విధానంగా అవి ఉంటే మరి ఈ బతికే అవకాశాలు లేవు. కనుక వీడు ఎప్పుడూ కూడా బతికే ఉండాలి అని చెప్పన్న నిండా నూరేళ్ళు భగవంతుచిన ఆయువు ప్రకారం నిండా నూరేళ్ళు బతికి ఉండాలని చెప్పనంటే లోన పనిచేసేటువంటి యొక్క భాగాలన్నీ కూడా అహర్నిశలు విశ్రాంతి లేకుండా విశ్రమం లేకుండా పనిచేసే విధానము, అట్లనే శ్వాస నిరంతరంగా మీ మెలకువతో ఉన్న, మరుపుతో ఉన్న, డెప్త్లో ఉన్న, నిద్రపోతూ ఉన్నా, నువ్వు దేంట్లో ఉన్నా నీ యొక్క వ్యవహారానికి దాని సంబంధం లేదు. కాబట్టి ఆ ప్రకారంగా అది లోపల సంచారం చేసే విధానంగా ఉండాలి. దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎప్పుడూ కూడా నిహర్నిశలు కూడా పనిచేసే విధానంగా ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు నీ జీవన విధానంలో నువ్వు బతికుండి వ్యవహారం చేసుకునే అవకాశం అనేది ఉన్నది. మరి ఆ యొక్క భారాన్ని ఎవరు వహించినారు అని చెప్పనంటే ఈశ్వర సర్వభూతాన హృద్దేశే, హృదయమునందు ఆ సర్వేశ్వరుడు ఉండి ఆ బాధ్యత ఆయన వహించి ఉన్న విధానం అన్నమాట. ఆయన వహించి ఉన్నాడు కాబట్టి నీకు ఎలాంటి శ్రమ లేకుండా నువ్వు జీవన విధానం చేసుకుపోతూ ఉన్నావు. ఆయన కనుక కనికరం లేకపోయిందా అంటే ఆయన బాధ్యత నుంచి విరమించుకున్నాడు అని చెప్పనంటే ఆ పోటే హరహర మహాదేవ, శంభో శంకర, శంకు గంటలు మోగే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న కర్మలు పెద్ద కర్మలు అన్నీ వచ్చేస్తాయి. అందువల్ల ఈశ్వరుడి విషయం చెప్పినప్పుడేమో ఏకవచనంలోనే ప్రయోగం చేశారు. ఎందుకంటే ఉన్నది ఒకటే, ఈశ్వరుడు ఒకటే, అందరిలో ఉన్న ఈశ్వరుడు ఒకటే. కానీ జీవుడు మాత్రం శరీర భిన్న జీవ, ఏ శరీరంలో ఉన్న జీవుడు ఆ శరీరంలో ఉన్నాడే తప్ప అన్ని శరీరాలలో ఒకే జీవుడు ఉండే విధానం కాదు. కారణం ఏంటంటే అందరి ఈశ్వరుడిలాగా అన్ని దేహాలలో ఒకే జీవుడు ఉన్నట్లయితే, అన్ని ఉపాధులలో ఒకే జీవుడు ఉన్నట్లయితే ఎవడు ఏడ్చినా అందరూ ఆడవాలి, ఎవడు బాధపడ్డా అందరూ అన్ని ఉపాధులు బాధపడాలి. కాబట్టి ఎవడ బాధ వాడిది, ఎవడి దుఃఖం వాడిది, ఎవడి సంతోషం వాడిది, ఎవడి ఆనందం వాడిది, ఎవడి మోక్షం వాడిది, ఎవడి స్వర్గం వాడిది, ఎవడి నరకం వాడిది. భిన్న భిన్నంగా ఉన్నారు కాబట్టి
అందుచేత ఇక్కడ ఈశ్వరుడు కూటస్థ అక్షర అని చెప్పినట్టు ఆయన గారు పరమాత్మ గీతలో ఇది కూటస్థ స్థలము. ఈశ్వరుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నటువంటి విధానం అన్నమాట. ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ జీవుడు అన్నమాట. జీవుడు కారణదేహ ఉపాధి కలిగి అతడు ఇటు సూక్ష్మ దేహాన్ని వాడుకుంటూ ఉంటాడు, ఇటు పార్థివ దేహాన్ని వాడుకుంటూ ఉంటాడు. జాగ్రత్త అవస్థకు వస్తే ఈ భౌతిక దేహాన్ని వాడుకుంటాడు, స్వప్నావస్థకు పోతే సూక్ష్మ దేహాన్ని వాడుకుంటాడు. ఈ రెండింటి వ్యవహారం వద్దనుకున్నాడా కారణదేహములో అట్లాగా ప్రశాంతంగా ఉంటాడు. ఇక్కడ దాకా పోతాడు, ఇటు రాడు, మళ్ళా ఇటు రావట్లా. ఈశ్వరుడు ఉన్నటువంటి ప్రదేశానికి రావటం లేదు. ఇక్కడికి వచ్చిన వాడు ఇటే పోతున్నాడు. మళ్ళా ఇక్కడికి వస్తాడు, హాయిగా ఏదో ప్రశాంతంగా, లోపల ఏ దిగులు చింత గొడవ, ఏ సంసారాలు, ఏ అప్పులు, వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ, వాడు వీడు వాళ్ళు అట్లానే, వీళ్ళు ఎట్లానే, వాడు అట్లా చేసి వీడు ఎట్లా చేసే, అక్కడ అంత పెట్టాను, విశ్వాసం లేకుండా పోయింది, వదిలిపెట్టేశాడు. నానా రకాలైన గొడవలన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ గొడవలన్నీ కూడా ఇక్కడ లేవు. ఇక్కడ లేవు. ఇక్కడి నుంచి వాడు బయలుదేరిన స్వప్నావస్థకు వచ్చిన ఆడ ఎండబడతాయి. మళ్ళీ కొన్ని ఇక్కడ ఉన్నాయన్నీ కొన్ని ఎండబడతాయి. ఎండబడి స్వప్నావస్థలో వాడు పీడించాడు. స్వప్నావస్థలో కూడా వచ్చి జాగ్రత్త అవస్థలోనే కాదు, అక్కడ కూడా వచ్చాడు. స్వప్నావస్థ కూడా అప్పు అంటాడు. ఎవడు ఎక్కడ పోతావు, ఎక్కడతావు, ఎవడు పడతా ఉన్నాడు వాడు అన్న విధానంలో ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటివన్నీ కూడా స్వప్నం దాకా ప్రయాణం చేస్తాయి. ఇక్కడయ్యి అక్కడ ప్రతిబింబించేది, ఇక్కడ వాళ్ళే అక్కడ, ఇక్కడ వస్తువులే అక్కడ అన్నమాట. ఎట్లా ఆంజనేయ స్వాముల వారు ఒకసారిగా పర్వతం మీద నుంచి ఒక దుముకగానే ఆయన వేగానికి ఆ పర్వతం మీద ఉన్నటువంటి అన్ని వృక్షాలన్నీ పెద్ద పెద్ద మహా వృక్షాలు కూడా వేళ్లతో సహా పెళ్ళగించుకుని ఆయనతో పోయాయట. కొంత లేకపోయాయి. అయ్యా నువ్వు పోయిరాయ్యా, మా ఓపిక లేదు అని చెప్పని మొత్తం సముద్రంలో కూలబడ్డాయంట. ఆ ప్రకారంగా మనం కూడా ఈ జాగ్రత్త అవస్థ నుంచి ఉబికి నిద్రలోకి పోయినప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కొంతలేక ప్రయాణం చేసి స్వప్నం దాకా వస్తాయి. ఆ స్వప్నం దాకా వచ్చి అక్కడ కాసేపు ఉండి ఇక నువ్వు పోరాపోయే లోపలికి నేను పోతున్నావు అని చెప్పి రాలిపోతాయి. సుషుప్త అవస్థకి పోయి అక్కడ హాయిగా విశ్రమించి ఆడ కాసేపు కూర్చుని శాద తెలుసుకోవటం. వీడితో ఇబ్బందులు పడ్డ విధానాల నుంచి కొంచెం ఒకంత విశ్రాంతి ఏకాంతంగా పోయిన వాడై ఎవరు రాలే అక్కడికి, ఎవరు వచ్చే అవకాశాలు లేవు. అక్కడ ఆవిడ ఉండేది, ఆడొక్కడే ఉంటాడు అక్కడ. ఏకీభూత ప్రజ్ఞాన గణ ఆనందమయ్య. కానీ అక్కడ ఎవరో కూడా పోయే అవకాశాలు లేవు అన్నమాట. ఆడొక్కడే ఉంటాడు అక్కడ, అంతే. కూడా అక్కడే ఉండరా, ఎందుకు వచ్చిన గొడవ నీకు అని చెప్పి అన్నా కానీ మన సూర్యుకుని సాగదు. మళ్ళీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాడు. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ అన్నీ సొట్టేస్తాయి, అన్నీ మళ్ళా కూర్చుంటాయి. అడగపోయారు నీ కోసం ఎదురు చూస్తున్నా అని మొత్తం కోడేసి కూర్చుంటాయి అన్నమాట. ఈ ప్రకారంగా జీవుడు తన స్వస్థలమగు కారణదేహంలో ఉన్నటువంటి వాడై సూక్ష్మ దేహం దాకా వచ్చి స్వప్నలోకాన్ని తిలకిస్తాడు. మళ్ళా ఆ సూక్ష్మ దేహం నుండి స్థూల దేహం, పార్థివ దేహం దాకా వచ్చి మళ్ళీ జాగ్రత్త లోకాన్ని వ్యవహరించుకుంటూ ఉంటాడు. ఇది వీడు చేస్తున్నటువంటి పని. రోజువారీగా ఈ జీవుడు చేస్తున్న పని ఏమిటంటే ఈ స్థూల దేహం దాకా వస్తాడు. ఈ స్థూల దేహంతో ఇంద్రియాలతో గోళకాలతో సంబంధం పడి, కరచరణాదులతో సంబంధం పడి ఈ లోక వ్యవహారం చేసుకుంటాడు. ఇది కొంచెం చేసుకున్న తర్వాత కొంత విశ్రాంతి పొందటానికి మళ్ళీ లోపలికి ప్రయాణం చేసినప్పుడు మళ్ళీ మధ్యలో మజిలీలాగా ఆ సూక్ష్మదేహ సంబంధ వాసన సంబంధమై ఉన్నటువంటి సూక్ష్మదేహం కాడ మరొక కొత్త లోకాన్ని నిర్మాణం చేసుకుని అక్కడ, అది ఆ లోకం వాడిది, ఈ లోకం ఈశ్వరుడు. ఈ లోకం అంతా ఈశ్వరుడు చేసింది, ఇది మనం చేయలే. ఈ లోకం అంతా కూడా మనం భూమి పెట్టలా, మనం జలం పెట్టలా, మనం అగ్ని పెట్టలా, మనం వాయువు పెట్టలా, మనం ఆకాశం పెట్టలా, మనం సూర్యుడిని మనం పెట్టలా, చంద్రుడిని మనం పెట్టలా. మనమే పెట్టామా? మనమే పెట్టుంటామేమో. ఏమి నీ మాట ఎట్లా ఏమి అది
ఈశ్వరాజ్ఞతో పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటివి కనుక ఇన్ని ఈశ్వర జగత్తు అని చెప్పి అన్నాము. లోనకపోతే అది నీ జగత్, అది స్వప్నం అనేటువంటిది నీ సొంత నిర్మాణ జగత్ అన్నమాట. అక్కడ నువ్వు చేసుకుంటావు. అది నీ యొక్క సంస్కారాన్ని గుణ్యముగా ఏర్పడేటువంటి జగత్తు, స్వప్న జగత్తు. అక్కడ కాసేపు అక్కడ నీ సొంత వ్యవహారాల కాడ అక్కడ కొంతసేపు ఉంటావు. అది వద్దనుకుని నీ స్వస్థలానికి పోయి అక్కడ విశ్రమించి సుషుప్తిలో ఉండే విధానము. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా స్వప్నం దర్శించుకుని మళ్ళా జాగ్రత్త అవస్థకు రావటం. ఇది లోకంలో సకల మానవులు పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం వరకు చేస్తున్నటువంటి విధానం. ఏం చేసావురా లోకంలోకి వచ్చి అని చెప్పానంటే ఏం చెప్పాలి? స్వామి చెప్పారు కదా, నేను చెప్పేది ఏముంది, ఇంకా స్వామి చెప్పింది నేను చెప్పేది కూడా. ఈ చేసింది ఇంతే. జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్తి అవస్థలో ఉన్నా నేను చేసిందంటే ఇంకేం లేదేక. ఇది నా జీవనకాల పర్యంతం అంతా కూడా నేను పడినటువంటి పాటలు అని చెప్పిన విధానంగా ఉన్నది. కాబట్టి కూటస్థ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ. పరమాత్మ చెప్పేది ఏంటంటే జ్ఞానము విజ్ఞానము రెండూ కలిగి ఉన్నటువంటి విధానంగా చేరి ఉన్నటువంటి వాడిని కూటస్థుడు అని చెప్పి అన్నారన్నమాట. ఇది కూటస్థుడు, 4వ అనుభవము. కూటస్థుడు అంటే ఈశ్వరుడై ఉన్న విధానం. ఏ యొక్క జీవుడుగా ఎంతకాలం పాటు ఉన్నాడో, అజ్ఞానముతో చేరి ఉన్నాడో, అజ్ఞాన కారణంగా అనేక శరీరాలని పొందుతూ నానా దుఃఖాలు అనుభవిస్తూ నానా లోకాలు సంచరిస్తూ నానా శరీరాలలో పడి ఈ భవసాగరంలో ఈదేటువంటి ఈ జీవుడు చివరికి ఏమయ్యాడు అంటే కూటస్థుడయ్యాడు. కూటస్థ అక్షర. వాడు ఇంతకాలం విశ్వడుగా, ఇంకా ప్రాజ్ఞుడుగా, తైజసుడుగా, విశ్వడుగా మాత్రమే ఈ విధముగా సంచరించేటువంటి యొక్క తాను ఈనాడు కూటస్థుడయ్యాడు. ఆ జీవుడు కూటస్థ అక్షర. ఎట్లా కాగలిగాడు అంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానము సంపాదించాడు, విజ్ఞానమును సంపాదించుకోవడం కారణముగా ఈ జ్ఞానము విజ్ఞానము యొక్క ప్రాప్తింపజేసుకోవటం కారణముగా తాను తన జీవత్వం నుంచి బయటపడి ఈశ్వరుడు అయ్యాడు. కూటస్థుడు, కూటస్థ అక్షర. కూటస్థ అంటే ఈశ్వరుడు. జీవుడు అన్నప్పుడు వాడు ప్రాజ్ఞుడు, తైజస్సుడు, విశ్వడు. ఈ మూడే జీవుని యొక్క అంశములు. జీవుని యొక్క అంశములు మూడే. ఎందుకు ఈ మూడు వచ్చాయంటే స్థూల దేహంతో ఉన్నాడు కాబట్టి వాడిని విశ్వడు అనేదిగా పిలిచారు. సూక్ష్మదేహముతో ఉండి స్వప్నలోకాలు వీక్షించేవాడుగా ఉన్నాడు కాబట్టి వాడిని తైజస్సుడు అని పిలిచారు. ఈ స్వప్నం నుంచి కూడా బయటపడి కేవలం అన్కాన్షియస్ సుషుప్తి అనేటువంటి అజ్ఞానం యొక్క పరిధిలోకి చేరిపోయాడు కాబట్టి అక్కడ ప్రాజ్ఞుడు అనేదిగా పిలిచారు. కాబట్టి మూడు కూడా అనుస్యూతముగా జరిగే అంశములు. ఈ మూడు అజ్ఞాన సంబంధమైన దశలే. మూడు కూడా అజ్ఞానం యొక్క సంబంధ దశలు. ఎందుకంటే అజ్ఞానం మూల విద్య, కారణదేహం అజ్ఞానం కనుక అజ్ఞాన సంబంధమై ఉన్న దశల నుంచే స్వప్నావస్థకు వచ్చాడు, జాగ్రత్త అవస్థకు వచ్చాడు. ఈ జాగ్రత్త అవస్థలో కూడా అజ్ఞానమే సంపాదించుకుంటూ ఉన్నాడు. వీడు అజ్ఞానం కారణదేహం ఉపాధిగా కలిగి ఉన్నటువంటి యొక్క తాను ఈ జాగ్రత్త అవస్థ దాకా వచ్చి ఈ స్థూల దేహంతో ఏం సంపాదించుకుంటున్నాడు అని చెప్పనంటే జ్ఞానం సంపాదించుకుంటున్నాడు. అంటే ఉన్నారు లోకంలో జిజ్ఞాస కలిగి ఉన్నారు, ముముక్షత్వం కలిగి ఉన్నారు, మోక్షేష కలిగి ఉన్నారు. వాళ్ళు మునులుగా, యోగులుగా, ఎంతోమంది భక్తులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని వాళ్ళు ఒకంత సంపాదించుకుంటూ ఉన్నటువంటి విధానం. కానీ చాలా వరకు ఇక్కడ దాకా వచ్చి ఏం సంపాదించుకుంటున్నారు అని చెప్పనంటే ఈ మిక్కుటమై ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. చాలామంది, చాలా సమూహము ఈ అజ్ఞానం అనేటువంటి ఆ తమస్సునే, అనాత్మ సంబంధ అజ్ఞానాన్నే సంపాదించుకుంటూ ఉన్నటువంటి విధానం. ఉన్నారా? ఎవరు ఎక్కువ ఉంటారు? జ్ఞానం సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అజ్ఞానం సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది
అది ఎవరికి వారు చూసుకోవాల్సిన అంశము. అందుచేత మనం చెప్పుకున్నాం, ఇది ఉండే స్వస్థలం, ఇది కారణదేహమే స్వస్థలం. జీవుడు అని అన్నాము అంటే దేన్ని బట్టి అన్నాము? స్థూల దేహాన్ని బట్టి జీవుడు అన్నామా? సూక్ష్మదేహాన్ని బట్టి జీవుడు అన్నామా? కారణదేహాన్ని బట్టి జీవుడు అన్నామా? దేన్ని బట్టి అన్నాము? స్థూల దేహాన్ని అనుసరించి జీవుడు అని చెప్పి అన్నట్లయితే స్థూల దేహం రేపమాప పోతుంది. ఈ రేపమాపతో స్థూల దేహం పోయినప్పుడు ఇక్కడ జీవుడు లేడు. జీవుడు లేడు. స్థూల దేహము ఉపాధి ద్వారా వచ్చిన జీవత్వం స్థూల దేహంతోనే పోయింది కదా. ఇక ముక్తుడే. ఇక వాడికి ఇంకా జ్ఞానం, విచారణ, ధ్యానము ఏం అవసరంలా. స్థూల దేహం ఉన్నంతకాలమే జీవుడు ఉన్నాడు. స్థూల దేహం పోయిన తర్వాత జీవుడు లేడు. కాబట్టి ఇక జీవత్వం లేనప్పుడు ఏముంటుంది? దైవత్వమే ఉంటుంది. కనుక జీవత్వం అనేది స్థూల దేహాన్ని బట్టి రాలేదు. స్థూల దేహ ఉపాధిని బట్టి జీవుడుగా చెప్పే అవకాశం కాదు. సూక్ష్మదేహ ఉపాధిని బట్టి జీవుడుగా చెప్పే అవకాశం కాదు. కారణదేహ ఉపాధిని బట్టి జీవుడు చెప్పడం అవుతుందన్నమాట. కాబట్టి సూక్ష్మదేహాన్ని బట్టి జీవుడు అని చెప్పినట్లయితే ఆ సూక్ష్మదేహం జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది, స్వప్నంలో పనిచేస్తుంది, సుషుప్తిలో పనిచేయదు. అందువల్ల సుషుప్తి యొక్క విధానంలో జీవుడు లేడనే విషయం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే స్థూలదేహం లేకపోయినా, సూక్ష్మదేహం లేకపోయినా కారణదేహం ఉంటుంది. అజ్ఞానం కారణదేహం అంటే అజ్ఞానము, తమస్సు, మూలా విద్య, అపరా ప్రకృతి, ఇంకేమంటారు? కారణదేహం. కారణదేహం ఎందుకన్నారు? కారణం జన్మ కారణం, జీవత్వమునకు కారణం. ప్రతి ఒక్కడు కూడా జీవత్వాన్ని పొందాడు అంటే అది కారణం. అజ్ఞాన కారణం, అజ్ఞానం యొక్క కారణముగా జీవత్వాన్ని పొందాడు. అజ్ఞానం ఏం చేస్తుందంటే అనేక దేహాలను ప్రసాదిస్తుంది. అజ్ఞాన కారణంగానే దేహాలు వచ్చేది. కనుక ఈ జన్మలు అనేటువంటివన్నీ కూడా అజ్ఞాన కారణంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి కారణదేహం. అలానే జీవుడికి జీవత్వం అనేది ప్రసాదించింది, కలగజేసింది కూడా అజ్ఞానం కాబట్టి అది కారణదేహం. కారణం జీవత్వానికి కారణము. ఆ జీవుడికి అనేక దేహాలు రావటంలో గల కారణం కాబట్టి కారణదేహం అది పోదు. కారణదేహం పోదు. ఈ స్థూల దేహాలు ఇవి పోతాయి, కొద్ది కాలం ఉంటాయి, ఇవి పోతాయి. అట్లనే సూక్ష్మదేహం అనేది అది అజ్ఞానం యొక్క ఆ పరిధిలో చేరిపోయి ఉన్నటువంటి సూక్ష్మదేహం. ఆ సూక్ష్మదేహం అనేది పరికరం, ఆ జీవుడికి వ్యవహారం చేసుకోవటానికి అవయవ సముదాయముగా ప్రకృతి ద్వారా ప్రసాదింపబడ్డటువంటి వస్తువు అన్నమాట. ఇది జీవుడు వ్యవహారం చేసుకోవటానికి ఈ ప్రకృతి ద్వారా ప్రసాదింపబడ్డటువంటిది సూక్ష్మదేహం. అదే మనకి స్థూలదేహ పంచకరణ అన్నారు, సూక్ష్మదేహ పంచకరణ అని చెప్పి అన్నారు. అనగా అహంకార తత్వము. అహంకార తత్వమే 3 విధములుగా ఉండెను. అది సాత్విక అహంకారమనియు, రాజస్యక అహంకారమనియు, తామస్యక అహంకారమనియు మన పంచకరణలో వస్తాయి. సో అని చెప్పిన మాటలు. ఈ త్రిగుణాత్మిక అహంకార తత్వముల నుండి ఏర్పడేటువంటిది పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలలో ఏమున్నది అని చెప్పనంటే 3 గుణాలు ఉన్నాయి. సాత్వికము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలు ఉన్నాయి పంచతన్మాత్రలలో. ఏవో పంచతన్మాత్రలు అని చెప్పని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటివి అవి సూక్ష్మభూతములు అన్నారు. పంచతన్మాత్రలు అనే మాట వాడారు. అవి సూక్ష్మభూతములు. ఈ స్థూలభూతములు భూమి, జలము, అగ్ని, వాయువు అన్నీ స్థూలభూతములు అన్నమాట. వీటికి మూలముగా ఉన్నటువంటి ఏంటంటే అవి పంచతన్మాత్రలు, పంచ సూక్ష్మభూతములు అన్నారు. కనుక ఆ శబ్దము నుండి ఆకాశము, స్పర్శ నుండి వాయువు, రూపము నుండి అగ్ని, రసము నుండి జలము, గంధము నుండి పృథివీ ఏర్పడతాయి. అన్నీ కూడా మూలం మాత్రం అవే సూక్ష్మభూతాలే. కాబట్టి వాటి నుంచి ఏర్పడ్డటువంటి తామసిక అంశముతో ఏర్పడ్డటువంటి ఈ పంచభూతాల నుంచి వచ్చినటువంటిది
ఈ 20 తత్వాలే గల స్థూల దేహం. ఈ పంచభూతాల నుంచి 25 తత్వాలతో చేరి ఉన్నటువంటి యొక్క ఈ స్థూల దేహం, పార్థివ దేహం, ఇది మొత్తం 20 తత్వాలు కలిగి ఉన్నది. అట్లనే ఆ పంచతన్మాత్రలలోని సాత్విక రాజస్యకాంశముల నుంచి ఏర్పడ్డటువంటిది ఈ సూక్ష్మదేహం, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం. అవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులుగా ఉన్నటువంటి సూక్ష్మదేహం. కాబట్టి ఈ ప్రకారముగా కారణదేహ ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఆ జీవుడికి వ్యవహార విధానం చేసుకోవటానికి ప్రకృతి ద్వారా ఏర్పడ్డటువంటి ఈ సూక్ష్మదేహ, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము ఆ ప్రకారముగా ఎప్పుడు ఏర్పడింది ఈ విధానము అనే దానికి కూడా ఇదమిద్దాం. ఎవడు చెబుతాడు ఎప్పుడు ఏర్పడింది అనేది? ఎవడు చూశాడు? అనాది, అనిర్వచనీయము అని వాడతారు వేదాంత పరిభాషలో. ఏదైనా విషయం వస్తే అక్కడ చెప్పడానికి అవకాశం లేని సందర్భం, ఇక ముందుకు అడుగు వేసే అవకాశం లేని సందర్భం వచ్చినప్పుడు, అరే నాయన అనిర్వచనీయమురా, నీకు చెప్పే అవకాశాలు లేవు, అనిర్వచనీయము, అక్కడ ఆగిపోయారు. ఏమి అట్లాగా మరి ఏనాడు ఏర్పడింది వీడికి ఈ సూక్ష్మ ఇంద్రియాత్మిక సూక్ష్మ దేహం? తెలియదు. ఎప్పుడు దాకా ఉంటుంది? ఎంతకాలం జీవుడు ఉంటాడో అంతకాలము సూక్ష్మదేహం వాడితోనే ఉంటుంది. ఈ తొడుగులు మాత్రం వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చింది ప్రస్తుతానికి, ఏదో బాల్యం, యవ్వనం పూర్తి చేసుకున్నది, వృద్ధాప్యం దాకా పోయింది, సాల్లే అబ్బా అనుకున్నది, నేను పోతున్నారా అని చెప్పి అంటుంది, పోతుంది. మళ్ళా సూక్ష్మదేహం ఉంది కదా, ఇంద్రియాత్మక సూక్ష్మదేహం జీవుడితో ఉంది కదా. ఆ సూక్ష్మదేహంలో మనం కూడా బతికున్న కాలంలో ఏదో కష్టపడి ఉన్నంతలో పోగేసుకున్నాం కర్మలు, పుణ్యం కానీ పాపం కానీ రెండు కూడా ఎవరికి వాళ్ళు శక్తి కొలది 2 చేతులతో 4 చేతులతో సహస్ర బాహువులతో సంపాదించుకుంటూ ఉన్నారు. ఎవరి యొక్క శక్తి కొలది వాళ్ళు ఆ కర్మలు ఆచరించి సంబంధమై ఉన్న పుణ్యపాపాలని అమిత శాతంలో సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, పరిమిత స్థాయిలో సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. సంపాదించకుండా ఎవడో లేడు. కొంతమందికి అధిక శాతంలో ఉంటుంది. వాడు కొల్లగొట్టుకుంటూ ఉన్నాడు జలగ్జాండర్ లాగా. ఎక్కడెక్కడైతే ఉన్నాయో వీలైన వరకు కొల్లగొట్టుకునే పనులలో అందరూ చాలా వరకు నిమగ్నమై ఉన్నటువంటి విధానాలే. ఇక రాజకీయ నాయకులను చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయో ఎదురు లేకుండా కొల్లగొట్టుకునే విధానాలు. అదొక అజ్ఞాన దశ. ఇన్ని కొల్లగొట్టుకున్న మనకు జీవితంలో తినేది ఎంతే, కట్టేది 2 బట్టలే, ఉండేది ఒక రూమే, 100 రూములు ఉన్నాయి. ఎవడ చిమ్ముతాడు వాటిని? 1000 దుస్తులు ఉన్నాయి, ఎప్పుడు కట్టుకుంటూ చేస్తా? అండాలు పెద్ద ఉన్నాయి. ఏం తినే అవకాశం? వాటి పొందేదంతో జీవితం అంత పొందాల్సిందే తప్ప అమిత తాపత్రయం, అమిత ఆశలు అన్నమాట. ఏదో కొలగొట్టుకోవాలనేది రకాలుగా మానవుడు అమిత ఆశలకు లోనై అనేక కర్మలు చేసుకుంటూ ఉన్నాడు, సంపాదించుకుంటూ ఉన్నాడు. ఇదంతా మొత్తం సూక్ష్మదేహం అనే ఖజానాలో పడిపోతుంది అంతే. ఎందుకంటే మానవుడు తాత్విక అంశాలు అధ్యయనం చేసిన విధానం కాదు కాబట్టి ఆశలకు లోనై ఏదో అజ్ఞానం యొక్క విధానాలలో పరుగులు తీస్తూ ఉన్నాడు, అమిత ఆశలు పెంచుకుంటూ ఉన్నాడు, ఏవేవో కొల్లగొట్టుకునే మార్గాలు పోతూ ఉన్నాడు. ఈ చేయటమంతా కూడా అజ్ఞాన దశ. సంబంధముగా వచ్చే కర్మలన్నీ సూక్ష్మదేహంలో నిశ్శబ్దం అవుతూ ఉన్నాయి, సూక్ష్మదేహంలో పడుతూ ఉన్నాయి. అదే చిత్రగుప్త. చిత్ర అంటే బొమ్మలు, గుప్తం అంటే దాయటము. నువ్వు ఏవైతే చేశావో ఆ మొత్తం కూడా లోపల ప్రింట్ అయ్యి కూర్చున్నాయి. ప్రింట్ కాకుండా ఎవడు చేసేది లేదు, చేసే అవకాశాలు లేవు. పరమాత్మని పెట్టేశాడు ఆ పన్నే. ఎవడో చూడలేదని చెప్పి అనుకుంటాడు. ఎవడు చూడకపోతే నువ్వు చూడలా, నీకు తెలియదా నువ్వు చేసే పని? నీకు తెలుసుగా. ఎవడో తెలియకపోయినా నీకు తెలియదా? నాకు తెలుసు. లోన ముద్ర పడలేదా? ముద్ర పడింది. మరి చెరిపేస్తావా? నా వల్ల కాదు. అయ్యే ముద్రలు సూక్ష్మదేహంలో పడ్డ ముద్రలు. కాబట్టి ఈ ప్రకారంగా మళ్ళా జన్మలకు ఏ యొక్క సంస్కారాలు కావాలో అవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి తనకు శక్తి కొలది పోగేసి
సూక్ష్మ దేహంలో పోస్తూ ఉన్నాడు. ఆ కర్మ సముదాయం నుంచి మళ్ళా అనేక దేహాలు తెచ్చుకునే విధానంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దేహాలు అనేటువంటివి పోతాయి తప్ప లోన ఉన్నటువంటి యొక్క ఆ సూక్ష్మ దేహం మాత్రం జీవుడితో పాటు ప్రయాణం చేస్తుంది. ఈ మాట మీకు భగవద్గీత 16వ అధ్యాయంలో శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్ ఇవాసయ. శరీరం యత్ అవాప్నోతి, ప్రస్తుతం మనం ఎట్లా ఉన్నామంటే అవాప్నోతి, పొంది ఉన్నాం. అందరూ దేహదారులే, దేహాలు పొందాం. ఎప్పుడు పొందారయ్యా? 20 ఏళ్ళకు పూర్వం, 30 ఏళ్ళకు పూర్వం, 70 ఏళ్ళకు పూర్వం. ఏదో లెక్క ఉందగా అందరికీ, ఎవరి లెక్క వాళ్ళకు ఉన్నదిగా. ఎప్పుడు నీ బర్త్డే డేట్ అని చెప్పినట్టు చెప్పేస్తాడు కదా, అయ్యా పలానా నక్షత్రంలో పలానా 4వ పాదంలో, మొత్తం లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, లెక్కల మొత్తం కరెక్ట్గా ఉన్నాయి. దాన్ని బట్టి ఏజ్ అన్నమాట, 70, 80, ఏదో 60, 20 అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆ శరీరాలు పొందిన విధానం పరమాత్మ చెబుతూ శరీరం యత్ అవాప్నోతి, దేహాన్ని పొంది ఉన్నారు. ఈ పొందిన దేహం ఏదో పూట ఉత్క్రామతి, ఉత్క్రమణం, ఉత్ అంటే పైకి, ఉత్క్రమణం లేచిపోవాలి. శని పోయాడు అంటారు కదా, శని పోయాను. శని అంటే లేచి, ఆ దేహం నుంచి లేచి పోయాడు. ఉంది శిలాశాస్త్రం అది. అది ఉత్క్రమణం. పరమాత్మ వాడిన మాట శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర. ఆ ఈశ్వరుడు లోనున్న జీవుడు ఉత్క్రామతి, ఉత్క్రమణం, ఆ ప్రయాణం అనేది ఒకప్పుడు చేయాల్సి వస్తుంది. అందరికీ కూడా డేట్లు కన్ఫర్మ్ అయ్యే ఉన్నాయన్నమాట. ఆ కన్ఫర్మ్ డేట్లు స్వామి చెప్పాడు ముందుగానే, టికెట్లు మాత్రం కన్ఫర్మే. ఆయన ఎప్పుడు ఆర్ఎసి ఇవ్వటము, వెయిటింగ్లు ఇవ్వటము, ఆయన దగ్గర ఆ లెక్క ఏం లేదు. ఎన్ని కోట్ల జీవులు ఉన్నా కానీ అందరికీ కూడా కన్ఫర్మ్ టికెట్లు ఇచ్చి పంపుతాడు తప్ప వెయిటింగ్ లాంటివి ఏం పెట్టడు. ఏమి చార్ట్ ప్రిపేర్ అయితే వెయిటింగ్ నీకు కన్ఫర్మ్ అవుతుంది అనే అది అవసరం లేదు. చార్ట్ ప్రిపేర్ అయిపోతుంది పుట్టుకుతనే వాడికి. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర. అప్పుడు ఏం చేస్తాడు వీడని చెప్పనంటే గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్నివ. వాయు గంధాన్, అది ఉదాహరణ స్వామి చెప్పిన మాట, ఎగ్జాంపుల్ అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తే తప్ప అర్థం కాని అంశాలు ఉంటాయి ఆధ్యాత్మికంలో. దృష్టాంతము చెప్పాలి, ద్రాష్టాంతికం చెప్పాలి. ఉపమానము చెప్పాలి, ఉపమేయానికి ఉపమానం చెప్పాలి. ద్రాష్టాంతికానికి దృష్టాంతం చెప్పాలి. దృష్టాంతం అంటే నీకు అనుభవంలో ఉన్న అంశములు దృష్టాంతములు. ద్రాష్టాంతికములు అంటే తాత్విక కోణములో, తాత్విక పరిధిలో చేరి ఉన్నటువంటి అంశాలేమో ద్రాష్టాంతికాలు, నీ పరిధిలో చేరి ఉన్నాయేమో దృష్టాంతాలు. నువ్వు చూసి నీ చెప్తే ఎట్లారా అని అట్లా చెప్పొచ్చు అన్నమాట. దానికి స్వామి చెప్పిన మాట వాయు గంధాన్ ఇవ్వాలి, దృష్టాంతం అన్నమాట. వాయు గంధాన్. ఇప్పుడు గాలి వస్తూ ఉన్నది, ఆ వచ్చే గాలి ఏం చేస్తున్నది అంటే అక్కడేవో పుష్పాలు ఉన్నాయి. పుష్పాలు పుష్పించి పరాగముతో పుప్పొడితో ఉన్నటువంటి యొక్క పుష్పాల మీదుగా వస్తున్న గాలి ఏం చేస్తుంది? ఊరకే రాదుగా, ఆ పుష్పాలలో ఉన్నటువంటి ఆ గంధాన్ని పట్టుకొస్తుంది కదా. అది ఇక్కడ చెప్పిన మాట స్వామివారు, వాయువు గంధానివ. ఎట్లయితే వాయువు ఆ గంధాన్ని మోసుకుపోతాడు, అందువల్ల వాయువుకు పేరు గంధవాహన అని వాయువుకు పేరు అన్నమాట. అగ్నిదేవుల వారికేమో హవ్యవాహన అని ఆయనకి పేరు. అగ్నిని హవ్యవాహన అంటారు. వాయుదేవుణ్ణేమో గంధవాహన అంటారు. గంధములేమో ఈయన మోసుకుపోతాడు, హవ్యములేమో ఆయన మోసుకుపోతాడు. అగ్నిలో వేల్చినప్పుడు, స్వాహా చెప్పినప్పుడు ఏ దేవతను ఉద్దేశించి హోమం చేస్తామో ఆ దేవతా మంత్రాలు చదువుతూ ఆ దేవతలకి సమిధలు అర్పిస్తూ, హవిస్సు అర్పిస్తూ, వస్తువులు అర్పిస్తూ చేసేటువంటి హోమ విధానములో అగ్నికి అర్పిస్తే అవి తీసుకుపోయి ఆ దేవతలకి అందిస్తాడు అని చెప్పేసి విధానం. మనకు వేదంలో అంతా వేద విధానం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఆయన్ని హవ్యవాహన అని అగ్నిదేవునికి పేరున్నది. ఇక్కడ పరమాత్మ స్వామివారు హవ్యవాహనుడు అనే ఉదాహరణ ఇవ్వలేదు, గంధవాహన అనే ఉదాహరణ ఇచ్చాడు. ఇక్కడ వాయువు గంధాన్నివ, వాయువు హవ్యాన్నివ చెప్పొచ్చుగా. ఈయన మోసుకుపోతున్నాడుక అగ్నిదేవుడు కూడా. కానీ ఇక్కడ చెప్పేదానికి ఆ ఉపమానం సరిపోదు కాబట్టి ఈ ఉపమానం కావాలి ఇక్కడ.
కాబట్టి ఏంటంటే వాయువు గంధానివ, ఎట్లయితే ఆ గంధవాహనుడు ఉన్నటువంటి యొక్క వాయువు ఏ ప్రకారం గంధాన్ని తీసుకుపోతున్నాడో అట్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పోయేనాడు ఆ విధంగా పట్టుకుపోతూ ఉన్నాడు. ఇది ఆయన చెప్పారు. ఉత్క్రామతి, శరీరం నుంచి విడబడి పోయే కాలం వస్తుంది, ప్రతి ఒక్కడికి ఉన్నదనుకోండి. ఆ పోయేనాడు ఏడుస్తారు, వీడు ఏడుస్తాడు, వాళ్ళు ఏడుస్తారు, ఎవడు ఏడిచినా కానీ ఆయన ఊరుకునే పరిస్థితి కాదు. కాబట్టి ఆయన జాలి గీలి ఏ ఉండదు. మనకన్నా జాలి ఉంటుందేమో కానీ వదిలిపెట్టరా వాడు ఏడుస్తున్నాడు, ఎందుకు వాడిని ఏడిపిస్తాను అని మనమేమన్నా కొంచెం జాలిపడి సరిపోనివరా ఈ వారికి అంటాయేమో కానీ ఆయన మాత్రం సరిపోని వాళ్ళు ఏడుస్తున్నారు అంత కూర్చొని చుట్టూ అనే జాలి ఆయన పెట్టుకుంటే కుదరదు వల్ల. అట్లా 10 మంది ఏడవగానే సరే పోనీ లేబ్బా అని అనుకున్నట్లయితే ఈ లోకంలో అందరూ ఏం చేస్తారు? ఆ పన్నే పక్క నుంచి కూర్చుంటారు. పోనీ లేబ్బా పోనీ లేబ్బా పోనీ లేబ్బా అనుకుంటూ ఎవడు వాడు ఇంట్లో ప్రతి ఇంట్లో 5 తరాలు 6 తరాలు 10 తరాలు ఏడ పోషిస్తారు. ఒక తరానికి పోషించలేక అమ్మ నాన్న తీసుకుపోయి ఏ వృద్ధాశ్రమం పెడద్దామా, ఏ వృద్ధాశ్రమాల్లో ఫ్రీగా భోజనం పెడతారా, అయ్యా మాకేం చెప్పొద్దు, పోయిన తర్వాత నువ్వే కర్మకాండ చేసేయండి, ఇది ఒక 10 రూపాయలు ఇస్తున్నా వాళ్ళకి భోజనం పెట్టి అమ్మట అన్న లేబుల్లో ఉన్న కాలం ఇది. అలాంటిది యముడు కరుణించి ఎందుకు లేబ్బా అని చెప్పి అనుకుంటూ పోతే యాడిని పోషించేది మళ్ళీ ఏడు. కనుక ఆయన కనికరం ఉండదు, యముడికి కనికరం ఉండదు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది విధానం ఇష్టం. ఆ రూళ్ళు పాటించాల్సింది. కొన్ని రూళ్ళు పాటించకపోతే మళ్ళా చట్టాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. నిర్దాక్షిణ్యమే ఆ పూట తీసుకుపోవటం. అయ్యా మేము ఏడుస్తాం, అది మా ఫార్మాలిటీ, నువ్వు ఊరుకుంటే ఎట్లాగయ్యా? వీళ్ళు కూడా ఏమంటారంటే అయ్యా మా పారపాలకి మేము ఏడుస్తాం, అంత మాత్రం ఊరుకోవాలి నువ్వు. నీ డ్యూటీ నీది, మా డ్యూటీ మాది. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వయితాని. గృహీత్వా అని వాడే పదాలు బాగా ఉంటాయి. గృహీత్వా, అరే నీ సొత్తురా తీసుకుపోరా, ఎవడు కావాలి సొత్తు, నువ్వు సంపాదించుకున్నావు, ఎవడకి ఇస్తావు సొత్తు? పడేసిపోతే ఎవడికి కావాలి? అదేం కావాలి నువ్వు కష్టపడి భూములు సంపాదించు, ఫ్లాట్లు సంపాదించు, ఇండ్లు కట్టు, ఏమన్నా కట్టు, పెట్టుకోవాల్సింది. ఇది ఈశ్వర సొత్తు. ఇది ఇవన్నీ భూమి, ఈ చెట్లు గిట్లు పుట్లు ఇవన్నీ ఎవరై? ఈశ్వరుడి. జగత్తంతా ఈశ్వరుడి. ఈశావాస్యం ఇదం సర్వం, ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్తు. ఈ జగత్తులో కించిత్తు కూడా, పరమాణువు కూడా నాదన్నాడు ఆయన ఈశ్వరుడు. అందువల్ల ఆయన సొత్తు పట్టుకుపోతానంటే ఆయన ఊరుకోడు, ఇక్కడ పెట్టుకుపోవాల్సిందే. పట్టుకుపోయే అవకాశం ఇస్తే ఇంట్లో ఉంటాయి వస్తువులు, మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం మూట కట్టుకుంటాడు. ఆ పని అక్కడ ఉన్నాయి లేవు అని చెప్పని మొత్తం పట్టుకుంటాడు. అది లేదు. ఈశ్వర సొత్తు అనుమాత్రం కూడా ముట్టడానికి వీలు లేదు. నువ్వు వాడుకో, తింటావా తిను, వింటావా విను, పడుకుంటావా పడుకో, తిరుగుతావా తిరుగు, నీ ఇష్టం. వాడుకో. నీ తర్వాత వచ్చేవాళ్ళు వాడుకుంటారు. ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు, పిజ్జు వాళ్ళు వాడుకుంటారు, ఏరుకులు వాడుకుంటారు, అన్ని వాళ్ళు నువ్వు వాడుకో. నువ్వు పోయానాడు వెళ్ళిపో. వచ్చే వాళ్ళకి ఇదో చట్టం అన్నమాట, ఈశ్వర చట్టం. కాబట్టి ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించిత్తు అని చెప్పేమాట. ఈశావాస్యం యత్ కించిత్తు. కించిత్ అంటే ఎంత కించిత్ అంటే ఆవగింజంత అండి అంటారా? ఆవగింజంతా కించిత్త. ఇసుక రేణువంతా కించిత్ అంటారా? ఎంత అంటారా చెప్పండి? ఇసుక రేణువంతా అంటారా? నువ్వు ఎంత అంటావో అంతకంటే అణువండి, అణువంతా కించిత్. పరమాణువు అంత పక్కన వల్ల అది కించిత్ అవుతుంది. పరమాణువంతా అన్నావు అనుకో,
మాకు పక్కన ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లు ఎక్కువ ఎక్కించుతారు. నువ్వు ఎంత లెక్క చూడగలిగిన దృష్టికి అందే అంశం ఉన్నదో ఆ మొత్తం ఈశావాస్యం, ఈశ్వరుని చేత ఆవాస్యమై ఉన్నది. అది నాది అది పెట్టాల్సిందే. కాబట్టి నువ్వేదైనా ఈశ్వరంలో ఉండి రాగద్వేషాలు కలిగి అసూయ ద్వేషాలు కలిగి సంపాదించుకునేటువంటిది ఏతున్నదో అదంతా కూడా నీ సొత్తు అది. ఈ దేహములో పెట్టుకున్న ఆ పుణ్యపాప సంబంధమై ఉన్న జ్ఞాన సంబంధమైన నీ సొత్తు కాబట్టి ఉత్క్రామతి ఈశ్వర. ఉత్క్రామతి అనగా అవాప్నోతి ఉత్క్రామతి ఈశ్వర గృహీత్వ అంటే నువ్వు దాన్ని తీసుకుపోవాల్సిందే. ఇక్కడ పెట్టే అవకాశాలు లేవు. నువ్వు సంపాదించుకున్నది అది నీది, ఈశ్వరుడు నిర్మాణం చేసింది ఆయింది. కాబట్టి ఏంటంటే దానికి ఉదాహరణ చెబుతూ వాయు గంధాన్ని ఎగ్జాంపుల్ వాడారు. ఎట్లయితే వాయువు అనేది గంధాన్ని తీసుకుపోతూ ఉన్నదో అట్లా వీడు కూడా తన జీవితంలో సంపాదించుకున్నటువంటి ఆ యొక్క సొత్తు అనేటువంటిది వాడు ఓన్ ప్రాపర్టీ పుణ్యపాపాలు అది గృహీత్వ తీసుకుని ఎట్లా పోతూ ఉన్నాడు అంటే ఎట్లయితే వాయువు పోయేది ఆడ గంధం ఉంటే ఆ గంధాన్ని తీసుకుపోతూ ఉన్నదో అట్లా వీడు కూడా తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖబర్దార్ జాగ్రత్త అనే మాట అన్నమాట. ఆలోచించి చెయ్యి, వివేకంతో చెయ్యి, విజ్ఞానం కలిగి చెయ్యి, మంచా చెడా అనే విషయాన్ని గురించి విశ్లేషించుకుని చెయ్యి. ఎందుకంటే ఆ చేసిన తర్వాత వచ్చే కర్మ నీ సూక్ష్మ దేహంలో పడుతుంది. కాబట్టి గృహీత్వ దాన్ని తీసుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నటువంటి కోణం అన్నమాట. అక్కడ ఇంకో మాట ఆయన వాడాడు, ఇంకో సౌలభ్యమైన మాట ఏంటంటే వాయు గంధాన్ అనే మాట వాడాడు. అయ్యా గంధాన్ అన్నారు కదా మీరు, మరి గంధాన్ అని చెప్పి అన్నప్పుడు అది సు పెట్టాలా దూ పెట్టాలా అనే అంశం ఒకటి ఉంటుందిగా. సు పెడితే సుగంధాన్ అనేది వస్తుంది, దూ పెడితే దుర్గంధాన్ అని చెప్పని వస్తుంది అనమాట. నువ్వేం పెట్టలేదే, గంధాన్ అనే మాట వాడేవు కదా, మరి సు పెట్టలేదు నువ్వు దూ పెట్టలేదు కదా అని స్వామిని మనం అడుగుతాం. ఏ స్వామి మరి గంధం అంటే ఏం గంధం అది? సు దు రెండు ఉన్నాయి కదా, సుగంధం అవుతుంది, దు దుర్గంధం అవుతుంది. అరే బాబు అది నీ వంతురా, అది నువ్వు పెట్టుకుంటున్నావు. అక్కడ సు పెట్టుకుంటావో నీ ఇష్టం, దు పెట్టుకుంటావో నీ ఇష్టం. అది నీకు వదిలిపెట్టిన ఛాయిస్. అది పట్టుకుపోవటమే గంధం. అది సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు, అది నువ్వు సంపాదించుకున్న అంశం. అది మంచి కార్యాలు చేసావా సుగంధం పుణ్యం, దుష్ట కార్యాలు చేసావా దుర్గంధం. అది నీకు చేరినటువంటి అంశములు కాబట్టి అక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు లేవు. పట్టుకుపోవటం మాత్రం ఖాయం, ఇది గుర్తుపెట్టుకో. వాయు గంధానివా పట్టుకుపోవటం మాత్రం ఖాయం. కాబట్టి ఈ రీతిలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి మనం సూక్ష్మ దేహంలో పడేసేటువంటి యొక్క అంశాలు మనం చూసుకుని వేయాలి. మన స్థూల దేహంలో వేసేటువంటి పదార్థాలు కూడా చూసుకుని వేసుకోవాలి. వేసాక ఏం చేస్తాయి? తిని పారేసావు బాగా ఉందని చెప్పేసి అని. తర్వాత పరిస్థితి బాధపడటం వల్ల తినేస్తారుగా. అది పొట్టనొప్పో ఇంకేదో నాన్న రకాలు వస్తాయి కదా. డాక్టర్లకు ఫోన్ చేయటం, బెడ్లు బుక్ చేసుకోవటం, ఆడపోయాక ఆయన బైపాస్ సర్జరీ చేయాలి, నీకు మొత్తం కోసి పారేయాలి, ఆస్తి చీమలతో కోసి పారేయాలి. జరగటం వల్ల కారణాలు ఏమిటి? ఈ బైపాసులు గీబాసులు పశువులకు ఉన్నాయా, పక్షులకు ఉన్నాయా, ఇతర చీమల దోమలకు ఉన్నాయా? బైపాస్ సర్జరీలు ఎవరికి ఉన్నాయి? ఎవరికి ఏ జీవికి షుగర్ వచ్చింది, ఏ జీవికి బీపీలు వచ్చాయి, ఏ జీవులకి హార్ట్ అటాకులు వచ్చాయి, ఏ జీవులకి లివర్లు ఫెయిల్ అయిపోయాయి. ఎందుకు పోతున్నాయి చెప్పండి? మానవుడికే పోతున్నాయా, ఇతర జీవులు కూడా పోతున్నాయా? మా పశువు కండి ఈ మధ్య కొంచెం లివర్ ఫెయిల్ అయిపోయి బాధపడుతుందండి. మా ఇంటి శునకం అండి, అది హార్ట్ అటాక్ అయ్యి ఈ మధ్య పోయిందండి. విన్నారు ఎక్కడైనా చెప్పగా? ఎందుకు పోవట్ల హార్ట్ అటాకుల వల్ల? ఎందుకు పోవట్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యి, ఎందుకు పోవట్ల లివర్లు ఫెయిల్ అయ్యి? అవి ప్రకృతి సంబంధమైనటువంటి యొక్క ఎంతవరకు అంతవరకు తీసుకుంటాయి. ఇలా తేడా చేస్తే అప్పుడు ఉపవాసం ఉంటాయి, ఏం పడుకుంటాయి. అప్పనే మనం తేడా చేసినా తిని పారేస్తాం, పిల్లలు వేస్తాం. వాళ్ళు ఏమన్నారంటే ఒక చోట మానవ సాంగత్యం చేసిన పశువులకు కానీ లేదంటే
జంతువులు కొన్ని ఉన్నాయి, కుక్కలు కానీ అన్నీ కూడా. వాటికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ పోయింది అని అప్పుడు చెప్పింది ఏమిరా అంటే, మానవుడితో సంగతి పడి మన ఫుడ్ దగ్గర అలవాటు చేసినాం. వీడితో స్నేహం చేసిన జీవులన్నీ వాటి కూడా బీపీలో షుగర్లో వచ్చే విధానమే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి పండుగ వస్తే గోమయ్యం తీసుకొస్తాం కదా, గోపేడతో ఇల్లంతా అల్లుకుంటారు, ఇంటి ముందు కూడా కల్యాపు చల్లుకుంటారు, చక్కగా చేసుకుంటారు. ఆ గోవులకే మీరు తినే అన్నం పెట్టండి, ఆ మయం పట్టుకోరండి, ఇల్లు అల్లుక్కోండి. తన ఆహారం తాను తింటే పర్లేదు, కానీ మన ఆహారం తిందనుకో సరే. ఏతావత విషయం స్థూల దేహంలో పడ్డటువంటివి అవి ఊరుకోవు, ప్రమాదం కలగజేస్తాయి. స్థూల దేహంలో ఏ పదార్థాలు వేయాలో అనే విషయం కూడా ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆలోచించుకోవాల్సిన అంశము. అట్లా సూక్ష్మ దేహంలో మనం వేసే కర్మలు కూడా ఆ విషయం మీద ఆలోచించుకునే వేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అని వాయు గంధ నివారణ స్వామి చెప్పారు. కాబట్టి ఈ ప్రకారంగా మానవుడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ, ఈ యొక్క కూటస్థ స్థాయికి ఈశ్వర స్థాయికి పోవాలని చెప్పనంటే జ్ఞాన విజ్ఞాన, ఈ జ్ఞాన విషయంలోనూ చక్కటి అవగాహన పొందాలి. విజ్ఞానాన్ని పొందగలిగితే రెండు ఉండాలి, జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి. కాబట్టి జ్ఞానం లేకుండా మానవుడు చాలా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానం లేని కారణంగా స్థూల దేహంలో ఏవేవో పడేస్తూ ఉన్నాడు, సూక్ష్మ దేహం నానా కర్మలని దాంట్లో పడేస్తూ ఉన్నాడు, రెండింటి వల్ల ఇబ్బందులు పడతా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాల్లో జ్ఞానం, శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని పొందాలి. మొదటి మెట్టు జ్ఞానము, రెండవ మెట్టు విజ్ఞానం అన్నమాట. కాబట్టి ఇక్కడ విజ్ఞాన ఘన అనే పాట ఆయన గారు వాడుతున్నాడు, కుమారస్వాముల వారు. విజ్ఞానం అనే మాటే కాదు అనవాడు, విజ్ఞాన ఘన అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఆ ఘన అంటే ఏమిటి? ఇక అది దాని మీద మరి కసరత్తు ఉందలే, మళ్ళా కూర్చోవాలి. ఇప్పుడు రేపు లేదుగా, సరే ఎప్పుడు ఉంటుంది కనుక జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ. ఆ కూటస్థుడు అంటే ఈశ్వరుడు, 4వ స్థాయి. ఆడదాకా నువ్వు పోవాలంటే జ్ఞానము ఉండాలి, నీకు విజ్ఞానము ఉండాలి అనే మాట 2 మాటలు వాడుతున్నాడు. ఈయన విజ్ఞాన ఘన అనే మాట వాడుతున్నాడు. ఆ విజ్ఞాన ఘన అంటే అంశం ఏమిటో మనం దాని మీద మరొకసారి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.